హ్యావ్ ద బిర్యానీ అండ్ ఆల్. దోస్ డేస్ ఇట్ వాస్ ద బెస్ట్ బిర్యానీ ఇన్ హైదరాబాద్. అంటే ఇప్పుడు బిర్యానీ కొంచెం అటు ఇటు అయిపోయింది, యూఆర్ నాట్ గెటింగ్ ప్రాపర్ బిర్యానీ. ఇప్పుడు అంత క్వాలిటీ లేదు ఇప్పుడు. అగ్రెసివ్ ఓవర్ లాఫ్ ఓవర్ ఇవేం లేకుండా ఏంట్రా యాక్టర్ వచ్చేసి అసలు ఎక్కువ ఎక్స్ప్రెషన్ చేయడు, ఎక్కువ ఎక్స్ప్రెసింగ్ పెట్టడు అని అనుకుంటాను. See now it's like more of behaving kind of thing. See you said right now. Why doesn't it happen when camera is on? You have to replicate the same thing when camera is on. నువ్వు ఏదైనా చీట్ చేయొచ్చు కానీ లైఫ్ లో నువ్వు అసలు కెమెరాని చీట్ చేయలేవు. ఇది ఇలా పిక్ చేస్తుంది గుడ్ యాక్టర్. ఎయిర్పోర్ట్ లో నేను మామూలుగా అటు ట్రావెల్ చేస్తూ ఉంటాం కదా, ఇంతకుముందు అంటే వచ్చి అజయ్ గారు ఫోటోలు దిగారు, ఇది యతి ఎవరు, రియా ఎవరు అనేది, అంటే రియా ఎవరు అనుకుంటే వెళ్ళిపోతున్నారు, కనీసం చూసి ఆగి ఫోటోలు కూడా లేవు. ఒకప్పుడు బాంబే వాళ్ళు వచ్చి ఇక్కడ విలన్స్ చేసేవాళ్ళు, ఇప్పుడు బాంబే హీరోలు వచ్చి విలన్స్ చేస్తున్నారు. ఇంకంతకన్నా ఏముంది మనకి? వేర్ ఎక్కడి నుంచి ఎక్కడ గ్రూ రైట్. నేను చూసాను, నేను 4 generations ఆఫ్ బాంబే విలన్స్ చూశాను. అతను తమ్ముడు చేస్తాను, హెంచ్మెన్ చేస్తాను. See, I've seen 4 generations of Bombay villains. ఇప్పుడు హీరోలు వచ్చి చేస్తున్నారు. ఈ స్టార్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఆడియన్స్ ఫీల్ అవ్వడా, నా హీరో ఒరిజినల్ గా చేయలేనప్పుడు ఎక్కడో దగ్గర తెలిసిపోతుంది సంథింగ్. వాళ్ళకి సెక్యూరిటీ అవసరం కదా. See, I don't take names and all, but they are into their 40s and 50s. Come on, man. And there is lot of responsibility. ఇంత ముందు ఏంటంటే ఒక సర్టెన్ అమౌంట్ తో బడ్జెట్స్ అయిపోయాయి. ఇప్పుడు వాట్ ఈస్ వన్ రిలేషన్షిప్ అడ్వైస్? You should be a very good listener. Listen, విను. మైక్ ముందు పెట్టాను కాదు, చేసినా చేయకపోయినా యూ షుడ్ బి గుడ్ లిజనర్. అట్లీస్ట్ వినాలి నువ్వు. అండ్ ఫస్ట్ వన్ టు సే సారీ. అయితే యు విల్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్. ఫస్ట్ లిసన్ అండ్ సే సారీ. ఫస్ట్ వన్ టు సే సారీ, దట్స్ ఇట్. సీ మెన్స్ లైఫ్ ఇస్ టఫ్ మ్యాన్. అంత ఈజీ కాదు మెన్. నువ్వు ప్రొవైడ్ చేస్తూనే ఉండాలి లైఫ్ అంతా. ఇఫ్ యు ఆర్ నాట్ సక్సెస్ఫుల్, మెన్ లైఫ్ ఇస్ వెరీ బ్యాడ్. రైట్ నౌ సిచ్యువేషన్ పెద్ద యూఎస్ ఇంట్రెస్ట్ కూడా చూపించట్లేదు. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం? యు ఆర్ విత్ యువర్ ఫోన్, you're doing this, 2 seconds you're doing this, 10 seconds 2-3 seconds వచ్చేసింది ఇప్పుడు. అంటే నీకు నీ బ్రెయిన్ ఏది ఫోకస్ చేయలేని పరిస్థితిలో ఉంది, అడాప్ట్ అయిపోయింది. హలో అజయ్ గారు. ఏ హాయ్. నమస్తే. ఆల్ గుడ్. హౌ ఆర్ యు? సూపర్ సార్. అసలు ఫస్ట్ మీరు ఎంట్రీలో దిగిన వెంటనే అంటే మనం పుష్పకి కలిసాము, పుష్ప పార్ట్ 1కి. కానీ ఇప్పుడు ఏంటి ఇంకా పెరిగారా అంటే లైక్ ఏంటి బాడీ బిల్డప్ చేశారా? ఏం లేదు, జుట్టు వచ్చింది అంతే. జుట్టు వచ్చింది, ప్రాబ్లీ ఇంకొంచెం బెటర్, కొంచెం ఫిట్ అయినాము. సో రెగ్యులర్గా ఉండే క్వశ్చన్స్ ఇవన్నీ అపార్ట్ ఫ్రమ్ పక్కన పెడితే, ఐ వాంట్ టు ఆస్క్ యూ వన్ థింగ్. ఒకవేళ మీకు మూవీ లేకపోతే, ఈరోజు షూట్ లేకపోతే, హౌస్ యువర్ డే? లైఫ్ ఎలా ఉంటుంది డే? అంటే ఇట్స్ లైక్ మై లైఫ్ ఈజ్ లైక్ ప్రీ కోవిడ్ అండ్ పోస్ట్ కోవిడ్ లాగా అయిపోయింది. సో ఫర్ మీ పర్సనలీ, కోవిడ్ ముందు మనం ఎక్కువ అంటే వీ యూస్ టు హ్యాంగ్ అవుట్, బయటికి వెళ్ళి కలిసి చాలా మందిని కలుస్తూ ఉండేవాళ్ళం. వీ యూస్ టు పార్టీ అండ్ ఆల్, గెట్ టుగెదర్స్ చాలా జరుగుతూ ఉండేవి. పోస్ట్ కోవిడ్ సంథింగ్ ఏదో స్విచ్ లాగా ఏదో సంథింగ్ వెంట్ రాంగ్. ఓకే. సి 1 year ఆఫ్ లాక్డౌన్ అండ్ ఆల్, వేర్ అంటే ఎక్కువ నాకు అంటే ఐ డోంట్ నో రెస్ట్ ఆఫ్ దెమ్, దాని తర్వాత అగ్రెసివ్గా బయటికి వెళ్ళడం జరిగింది. కానీ 1 year ఎందుకో నాకు నచ్చడం మానేసింది. అట్లా క్రౌడ్స్ అండ్ ఆల్ సమ్హౌ పోయి ఐఎమ్ లైక్ వెరీ సోబర్. ఐఎమ్ ఎట్ హోమ్ విత్ మై ఫ్యామిలీ, కిడ్స్ అండ్ ఆల్. యా, దట్స్ ఇట్ డన్. అంటే చేయాల్సిన పనులు చేసాం. సో ఇట్స్ వెరీ కామ్ థింగ్ నౌ. ఏంటి మీ రియల్ నేమ్ ఏంటి అసలు? ఇది కాకుండా స్క్రీన్ నేమ్ కాకుండా ఏమైనా రియల్ నేమ్ ఉందా అసలు? లేదు, పేరే ఇది అజయ్. ఇంక వేరే పేరు స్క్రీన్ నేమ్ అంటే 2000లో మీరు స్టార్ట్ అవ్వడం వల్ల ఆ నేమ్ అప్పుడు యూనిక్ ఉండడం వల్ల అలా ఉంచేసారేమో అనిపించింది. అవును, అప్పటికే కొంచెం అడ్వాన్స్డ్ నేమ్ అది. యాక్చువల్లీ నేను పుట్టినప్పుడు మా పేరెంట్స్ పెట్టింది చాలా మచ్ అడ్వాన్స్డ్ అది. యాక్చువల్లీ అజయ్ అనేది ఆ టైంలో లేవు ఎక్కువ. బాగానే ఉంది కదా పేరు అని చెప్పి కంటిన్యూ చేసిన పేరు అంతే తప్పితే పెద్ద మారుద్దామని కానీ ఆ ఐడియా ఎప్పుడు రాలా. సో నాకు ఫస్ట్ ఎవరికైనా గుర్తొచ్చేది, నాకు ఖుషి సినిమా గుర్తొస్తుంది సార్. మిమ్మల్ని గుర్తొచ్చిన వెంటనే ఆ సీన్స్ ఎవ్రీథింగ్ అంతా. ఫస్ట్ కెమెరా ఎక్స్పీరియన్స్ ఏంటి అసలు? ఫస్ట్ అంటే కౌరవుడు ఫస్ట్ కెమెరా ఎక్స్పీరియన్స్. కౌరవుడు, దాంతో ఖుషి. ఖుషి వచ్చే టైంకి ఏమైందంటే ఇట్స్ లైక్ మోర్ నా ఇన్స్టిట్యూట్ జరుగుతుంది ఇంకా అప్పుడు. సెలక్షన్స్కి వెళ్ళాను. అందులో కళ్యాణ్ గారే సెలెక్ట్ చేశారు, శ్రీధర్ రెడ్డి సార్ అని సార్, కొరియోగ్రాఫర్ శ్రీధర్ రెడ్డి గారు. అప్పుడు కళ్యాణ్ గారి దగ్గర వర్క్ చేసేవాళ్ళు ఆయన, పవన్ క్రియేటివ్ ఆర్ట్స్ దాంట్లో వర్క్ చేసేవాళ్ళు శ్రీధర్ గారు. సో అలా పట్టుకెళ్ళటం వల్ల అలా అయింది ఆ సెలెక్షన్. అప్పుడు తెలీదు, ఐ హ్యావ్ నో ఐడియా వాట్ ఐఎమ్ డూయింగ్. అంటే అప్పుడు ఇన్స్టిట్యూట్ అయింది. ఐ వాజ్ 20, ప్రాబబ్లీ 20 years old. అప్పుడే జస్ట్ కంగ్రాచులేషన్ 25 years అయిపోయింది. 25 years అయిపోయింది ఆల్మోస్ట్. ఇట్స్ జస్ట్ నెంబర్, బట్ అయిపోయింది 25. సో ఐ వాస్ 20. నాకు పెద్ద నాలెడ్జ్ సినిమాల గురించి కానీ లేకపోతే ఏం జరుగుతుంది లైఫ్లో, హౌ వీఆర్ at 20. సో ఆ కన్ఫ్యూజన్లోనే అయిపోయింది అంతే. ఆ కన్ఫ్యూజన్లో సినిమా పెద్ద హిట్ అయిపోయింది. ఆ కన్ఫ్యూజన్లో ఉండగానే జనం గుర్తుపడడం స్టార్ట్ చేశారు, నా సినిమాలు రావడం మొదలైనవి. అలా అయిపోయింది అంతే. అది
అప్పుడు హైదరాబాద్ వైబ్ ఎలా ఉండేది మీరు ఉండే టైంకి? ఇప్పుడు ఖుషి టైంకి హైదరాబాద్ వైబ్ ఏంటి? బికాస్ వీఆర్ నో వేర్ టు హైదరాబాద్ అప్పటికి. 2000 టైంకి మీరు ఉండే టైంకి హైదరాబాద్ వైబ్ ఏంటి? హైదరాబాద్ ఈజ్ ఆల్వేస్ వెరీ వెరీ నవాబీ థింగ్ ఇన్ ద ఎయిర్ ఓన్లీ. అంటే చిన్న లేడ్ బ్యాక్ ఉంటాం, చిల్ ఉంటాం. హైదరాబాద్ జనాలు ఫస్ట్ నుంచి ఇప్పుడు ఎలా ఉందో అప్పుడు అంతే. యూస్ టు గో టు చార్మినార్ దెన్ హ్యావ్ ద బిర్యానీ అండ్ ఆల్. దోస్ డేస్ ఇట్ వాస్ ద బెస్ట్ బిర్యానీ ఇన్ హైదరాబాద్. అంటే ఇప్పుడు బిర్యానీ కొంచెం అటు ఇటు అయిపోయింది, యూఆర్ నాట్ గెటింగ్ ప్రాపర్ బిర్యానీ, సారీ టు సే దట్, బట్ యా దోస్ డేస్ ఫర్ అంటే దేర్ ఆర్ ప్లేసెస్ ఇన్ చార్మినార్ వేర్ యూ గెట్ బెస్ట్ బిర్యానీ దెన్. ఇప్పుడు అంత క్వాలిటీ లేదు ఇప్పుడు. దేర్ ఆర్ సో మెనీ రెస్టారెంట్స్, ఐ ఫర్గాట్ నేమ్స్ అండ్ ఆల్, స్మాల్ జాయింట్స్, నాట్ బిగ్ వన్స్ ఆల్సో. యా ఆ బిర్యానీ వేరు. ఫుడియా యా బిగ్ టైమ్. అంటే ఇప్పుడు కొంచెం తగ్గింది కానీ దేర్ వర్ టైమ్స్ వేర్ ఐ యూస్ టు ట్రావెల్ అరౌండ్ 1.5 hours 2 hours కూడా వెళ్ళి ఫుడ్ తిన రోజులు ఉన్నాయి దాబాలకి వెళ్ళి. సో దట్ కైండ్ ఫుడీ. ఎక్కడో 200 kilometers 300 kilometers తర్వాత ఏదో అక్కడ ఏదో పరోటా కమ్ లేకపోతే ఏదో కర్రీ బాగుంటుందనో లేకపోతే కర్రీ వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి, బండి వేసుకొని వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. ఆ కైండ్ ఆఫ్ ఫుడీ. ఇది ఓకే, ఫుడ్ గురించి వెళ్ళడం ఓకే. నేపాల్ ఎందుకు వెళ్ళారు సార్ అసలు? అది సి ఇట్స్ లైక్ వాట్ హ్యాపెన్స్ ఈస్ మనకి చిన్నప్పుడు కొన్ని ఉంటాయి, కొన్ని సినిమాలు ఇన్ఫ్లుయెన్స్లు చేయమంటారు కానీ డెఫినెట్గా చేస్తాయి. 7 years in Tibet అనే సినిమా ఒకటి చూశాను నేను, బ్రాడ్ పిట్ అండ్ యా దేర్ సమ్హౌ 2 mountaineers ట్రావెల్. అంటే ద జర్మన్స్, ఐ థింక్ దే ఆర్ జర్మన్, వచ్చి ట్రావెలింగ్ చేస్తే సమ్హౌ ఐ గాట్ ఫ్యాసినేటెడ్ విత్ దట్ ఆ సినిమా. ఆ మౌంటైన్స్, ఆ స్నో క్యాప్స్, మంచు పర్వతాలు ఇవన్నీ కూడా వాజ్ లిటిల్ ఫ్యాసినేటెడ్ అండ్ మనం కూడా చూడాలి కదా అని చెప్పి వెళ్ళిపోయాం. సీ ఫర్ ఎ గాయ్ ఇన్ విజయవాడ అంటే సీయింగ్ మౌంటైన్స్, స్నో క్యాప్ మౌంటైన్స్ ఇస్ ఎ బిగ్ థింగ్. అసలు జాగ్రఫికల్లీ కూడా ఎక్కడో ఉన్నాయి పైన ఎక్కడో. సో అది ఎక్కడో అది ఒక అడ్వెంచర్ అంతే అనుకోవచ్చు, ఒక అడ్వెంచర్ మూడ్లో వెళ్ళిపోయాం అంతే. 20s లో ఇంకా ముందు ఇంకా ప్రాబ్లీ 19. చాలా అడ్వెంచర్ చేస్తారు, చాలా పెద్ద అడ్వెంచర్ అది యాక్చువల్లీ. రీచ్ అయ్యారా? అంటే మౌంటైన్స్ వెళ్ళాం, అన్ని చోట్లకి వెళ్ళాలనుకుని అన్ని చోట్లకి వెళ్ళాము వచ్చాము. దట్ అంటే నాకు నా లైఫ్లో ఎప్పుడు చెప్తుంటాను నేను, వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్. అంటే ఎర్లీ డేస్లో ట్రావెల్ చేయడం అంటే ఇట్స్ నాట్ ప్లాన్డ్. ఇప్పుడంటే అంత ప్లానింగ్ అయిపోతుంది, పలానా ఫ్లైట్ ఎక్కుతాం దిగుతాం, ఐటినరీ ఈజ్ రెడీ, యూ గో దేర్ హియర్ అండ్ యూ హ్యావ్ సంథింగ్ ఇన్ బ్రెయిన్. దట్ వాజ్ వెరీ అడ్వెంచరస్ యాక్చువల్లీ. అంటే ఒక 2 days ఎక్కడ ఉంటాం కూడా తెలీదు. ఇట్స్ లైక్ గోయింగ్ ఆన్ విత్ ద ఫ్లో అండ్ యూ మీట్ లాట్ ఆఫ్ పీపుల్, రకరకాల కల్చర్స్. అంటే నేపాల్ ఈజ్ వెరీ కాస్మో, కాఠ్మండు అండ్ ఆల్. అంటే అన్ని కంట్రీస్ నుంచి ఫారినర్స్ ఫుల్గా వస్తారు యాక్చువల్లీ. ఇంకా అప్పుడు ఇంకెక్కువ ఉండేది. సో వీ గెట్ టు మీట్ లాట్ ఆఫ్ పీపుల్, డిఫరెంట్ నేషనాలిటీ, అంటే డిఫరెంట్ నేషనల్స్ నుంచి, జర్మన్స్, అమెరికన్స్, యూ నేమ్ ఇట్, ఎవ్రీవన్, అందరూ ఉండేవాళ్ళు. ఆ ఇంటరాక్షన్స్ సమ్హౌ ఆ ట్రావెల్, ఆ జర్నీ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది నా లైఫ్లో. యా అంటే చాలా నాలెడ్జ్ గెయిన్ చేశాను నేను, ఎక్వైర్ చేసుకున్నాను. హౌ టు టాక్ టు పీపుల్, చిన్న కల్చర్ ఎక్స్చేంజ్ జరిగే అప్పుడే. గెట్ టు నో డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీస్. చిన్న సర్వైవల్ ఇన్స్టింక్ట్ ఉంటుంది అందులో. అండ్ యూ స్టార్ట్ ఇది రైట్ రాంగ్ అని ఎంతో కొంత చిన్న చిన్న విషయాలు జడ్జ్ చేయడం స్టార్ట్ చేస్తాం. సో ఐ సే ట్రావెలింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, లైక్ particularly for younger ones, probably in 20s and all, if you travel, it's nothing like that. Like, బట్ మూవీస్కి వచ్చాక ఎలా మరి ట్రావెలింగ్ అనేది కుదరదు అసలు? it's part of films kada. See, it's all linked. అది You tend to ప్లస్ కదా. it's a plus thing actually. Profession wise గా you go to different places, రకరకాల ప్లేస్ కి వెళ్తుంటారు కదా. సో ఒక రకంగా ఈ ట్రావెలింగ్, మూవీస్ ఇవన్నీ కూడా ఇట్స్ లైక్ అంటే బయట ఒకరికి ఉంటుంది కదా. ఇప్పుడు మూవీకి వెళ్ళారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని స్కెడ్యూల్స్ వెళ్తుంటారు అవుట్ ఆఫ్ స్టేట్స్ కానీ, ఒక 10 days 15 days 20 days స్కెడ్యూల్లో. వర్క్ ప్లస్ ఇది ఎలా బ్యాలెన్స్ అయ్యేది? సి మూవీ షూటింగ్కి వెళ్తే అదైతే డెఫినెట్గా వెకేషన్ అయితే కాదు. బయట ఫారెన్ షూట్స్కి వెళ్తే ఏమవుతుందంటే సన్లైట్ దగ్గర 16 to 18 hours ఉంటుంది కొన్ని చోట్ల. గో టు యూరోప్ అండ్ ఆల్ ఇన్ సమ్మర్, ద సన్లైట్ ఈజ్ పొద్దున ఎప్పుడో స్టార్ట్ అయ్యి దగ్గర 14-15 hours ఉంటుంది. మళ్ళీ 12 to 12 ఈక్వేటర్ దగ్గర పైన ఉన్నాం కదా. బాగా హెక్టిక్ ఉంటుంది, వెరీ టైరింగ్ ఉంటుంది. వెన్ యూ గో టు ఫారెన్ షూట్స్ అండ్ ఆల్, నీకు ఉండాల్సిన మొత్తం స్టాఫ్ ఉండదు. వేర్ యూ ఆర్ గోయింగ్ అలోన్ సమ్ టైమ్స్, ప్రాబ్లీ ఒక పర్సనే ఉండొచ్చు నీతో. తర్వాత సో లిటిల్ ఛాలెంజింగ్. వెకేషన్ లాగైతే డెఫినెట్గా ఉండదు కానీ, బట్ స్టిల్ యూ కెన్ టేక్ టైం. నేను కొన్ని మీమ్స్ చూసినవి ఉన్నాయి, బాగా ట్రెండ్ అయిన మీమ్స్, మీకు ఒకసారి చూపిస్తా. ఓకే, దాని రియాక్షన్ ఏంటో నాకు కావాలి. అది ఏది జరిగినా ఇప్పుడు అది బాగా ఫేమస్ అయిపోయింది. వాట్ ఏ సీన్ అండి, వాట్ ఐకానిక్ సీన్ అసలు. ఐకానిక్ సీన్ ని మీమ్ చేసి అవును, మీమ్ చేశారు. బట్ స్టిల్ ఓకే. సి
వాట్ ఐ సే, ఇప్పుడు ఏదైనా మంచి ఎమోషనల్ ఏదైనా చెప్పాలంటే ఇది పెట్టేస్తారు ఈ మీమ్. ఇట్ ఫీల్స్ గుడ్ యాక్చువల్లీ, ఇట్ ఫీల్స్ గుడ్, ఇట్ ఫీల్స్ రియలీ గుడ్. ఒక రకంగా చిన్న చిన్న గ్యాప్స్ ఏదైనా ఉంటే కూడా ఈ మీమ్స్ త్రూ ఫిల్ అయిపోతున్నాయి మాకు. ఫర్ యాక్టర్స్ లైక్ అస్, ఫర్ క్యారెక్టర్ యాక్టర్స్ లైక్ అస్, దేర్ ఈస్ సంథింగ్. మొన్న మత్తు వదలరా 2 కూడా అలా చాలా ఉన్నాయి యాక్చువల్లీ. పక్కిల్లు ఆడుకోమ్మా, జగన్ అదొకటి కొన్ని ఉన్నాయి. ఐ ఎంజాయ్ ఇట్, నేను బాగా ఎంజాయ్ ఇట్. యూనో చిన్న గ్యాప్ ఏదైనా ఉన్నా కూడా ఫిల్ అయిపోతుంది ఆడియన్స్కి మాకు ఉన్న గ్యాప్. ఎందుకంటే సి యాజ్ లాంగ్ యాజ్ యూ ఎంటర్టైనింగ్ ఇట్స్ ఫైన్, నో ప్రాబ్లం. యాజ్ లాంగ్ యాజ్ పీపుల్ గెటింగ్ ఎంటర్టైన్డ్ ఇట్స్ ఓకే. యాక్టర్ ఆ స్క్రీన్ మీద కనపడేంత వరకే యువర్ అన్ ఎంటర్టైనర్. సి ఎండ్ ఆఫ్ ద డే సమ్ వ్యూవర్స్ అందరూ 100 రూపీస్ కడితే యువర్ ఎంటర్టైనింగ్ దమ్. యాక్టర్స్ అంతకన్నా గొప్ప ఏం లేదు యాక్టర్స్ది. యూ షుడ్ బి వెరీ గ్రేట్ఫుల్ దట్ పీపుల్ ఆర్ వాచింగ్ యూ. నువ్వు ఎంతో కొంత నువ్వు వాళ్ళని ఎంటర్టైన్ చేయగలుగుతున్నావు అంటే ఇట్స్ యువర్ లక్. సో యూ షుడ్ బి వెరీ గ్రేట్ఫుల్ టు ద ఆడియన్స్ యాక్చువల్లీ. అంటే నేను అంతకన్నా ఎక్కువ ఆలోచించకూడదు యాక్టర్స్ గురించి అని నా ఫీలింగ్. ఆడియన్స్ కూడా వీఆర్ జస్ట్ అండ్ ఎంటర్టైనర్స్ అంతే. మనం యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ ఎంటర్టైనింగ్ పీపుల్, వాళ్ళ మీద మనం బతుకుతున్నాం. సి ఐ గెట్ సమ్ మనీ, దట్స్ బికాస్ ఆఫ్ ద ఆడియన్స్. ఇష్టపడితేనే ఈ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ కానీ వీళ్ళందరూ ఇష్టపడితేనే ఐఎమ్ గెటింగ్ మనీ. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఇన్ దట్ రిగార్డ్. అంటే డూ ఎవర్ ఆస్క్, అంటే లైక్ మీ అంతటా మీరు ఎప్పుడైనా సినిమా అడగడం జరిగింది ఎవరినైనా? డెఫినెట్గా 100% తప్పే లేదు అందులో. యూ హ్యావ్ టు ఆస్క్ ఫర్ వర్క్. సి ఇప్పుడు ఎలా ఉంటుందంటే కొన్ని సినిమాలు మనకు వస్తాయి, మనం చేయాలనుకున్న డైరెక్టర్స్ కొంతమంది ఉంటారు. నథింగ్ రాంగ్ ఇన్ ఆస్కింగ్ వర్క్. నెవర్ బి అషేమ్డ్. ఏ సిగ్గుపడదు అసలు. నీ ప్రొఫెషన్ నువ్వు ముందుకెళ్ళాలి, నువ్వు ఉండాలంటే సి ఇప్పుడు 25 years ఉన్నాయి, నేను ఇప్పుడు ఏంటి ఎంతో కొంత రీజనబుల్గా సెటిల్ అయ్యానని అనుకుంటే కాదు కదా. సి కొత్త వాళ్ళతో చేస్తేనే కదా నేను కొత్తగా ఉంటాను. సో నెవర్ బి అషేమ్డ్. ఏ సిగ్గుపడదు అసలు పని అడగటంలో. నేను ఈరోజు కూడా నేను చేయాలనుకున్న వాళ్ళు ఆస్క్ వర్క్ ఫర్ దెమ్. నేను పని అడుగుతాను. ఐ వాంట్ డూ గుడ్ వర్క్. అంటే ఇప్పుడు నాకు కొంతమంది డైరెక్టర్స్తో వర్క్ చేయాలండి. ఐ ట్రై టు మీట్ దెమ్ అండ్ ఐ టెల్ దెమ్, బ్రదర్ ఐ వాంట్ వర్క్ విత్ యూ, లెట్స్ సీ సంథింగ్ రియలీ గుడ్ కమ్స్ అప్. నథింగ్ రాంగ్ ఇన్ దట్. దాని గురించి మొహాడు పట్టంగా సిగ్గుపట్టంగా చేయకూడదు. రైట్ నా ఇఫ్ ఐ ఆస్క్ యూ ఎవరు అంటే ఏం చెప్పగలరా? ఇప్పుడున్న యంగ్స్టర్ డైరెక్టర్స్ ఇంకెవరితో వర్క్? ఐ వాంట్ టు వర్క్ విత్ లాట్ ఆఫ్ దెమ్, బట్ సందీప్ రెడ్డి వంగ విల్ బి ఆన్ టాప్ ఆఫ్ దెమ్. Prashant Neels, everyone. Yeah. Everyone. Of course. I'm trying to meet them also. I met them couple of times. Let's see how it goes. Yeah, obviously. Yeah. It will be time. అంటే టైం, ఎవ్రీథింగ్ టైం డిపెండ్స్ ఆన్ టైం. మీకు పెట్స్ ఇష్టం బాగా? అంటే యాక్చువల్గా నాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పెట్స్ ఇష్టం లేదు. మా ఇంట్లో ఇష్టం బాగా. ఇష్టపడాల్సి వచ్చింది. అంటే మొత్తం మేమే చూసుకుంటాం, తీసుకొచ్చారు. హ్యావ్ ఏ పూడిల్ నౌ. మొత్తం మన చేతిలో పెడతారు కొంచెం అటు ఇటుగా. ఎంతైనా 50% అయినా షేర్ చేసుకోవాలి. Now I am so attached to him, like poodle. So I have a pet. ఇంకంటే కష్టం అనమాట, ఇంకా లేకపోతే అట్లా అయిపోయింది. అవును, ఒక్కసారి ఎమోషనల్ గా అటాచ్ అయితే చాలా ప్రాబ్లం ఉంటుంది. హిస్ నేమ్ ఇస్ జుపి. సో ఫుల్ గా ఇప్పుడు వెళ్ళంగానే ఫస్ట్ నువ్వు 10 నిమిషాలు బయటికి రిటర్న్ వచ్చినా కూడా ఫ్రెష్ రిసెప్షన్ ఉంటుంది నీకు. అప్పుడు వచ్చినట్టు ఆల్ ద సేమ్ ఎక్సైట్మెంట్. ఇంట్లో ఎవరున్నా ఉండకపోయినా యువర్ పెట్ విల్ గివ్ యూ ద, అంటే నీకు 10 నిమిషాలు బయటికి వెళ్ళి వచ్చినా కూడా ఫ్రెష్ వెల్కమ్ దొరుకుతుంది ప్రతిసారి. సో అంటే నథింగ్ లైక్ దెమ్. దే ఆర్ సో అంటే అడోరబుల్. అందుకే దాన్ని సరే, ఈ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్స్ అనేవి మీకు చాలా ఉన్నాయి. మీ బెస్ట్ ఏంటి? నాకు ఇప్పుడు విక్రమార్కుడిగా చెప్తాను, ఇష్క్ చెప్తాను, ఇలాంటివి చాలా చెప్తాను. మీ బెస్ట్ ఏంటి? సి యాక్చువల్లీ ఫర్ మీ దానికి ఒక డెఫినేషన్ ఏం లేదు. సి యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ హ్యాపీ డూయింగ్ ద రోల్స్ వాట్ ఐఎమ్ డూయింగ్, ఎనీ రోల్, యాజ్ లాంగ్ యాజ్ నన్ను పెట్టుకున్న డైరెక్టర్ హ్యాపీ అయితే ఐఎమ్ హ్యాపీ. ఐ డోంట్ వాంట్ టు కాంప్లికేట్ ఎనీథింగ్ ఇన్ దట్. సమ్ రోల్స్ పెద్ద అయ్యి ఉండొచ్చు, చిన్న అయ్యి ఉండొచ్చు రోల్స్. సి వర్క్ అంటే ఒక్కొక్క సినిమాలో నేను చాలా చిన్న రోల్ చేసి ఉండొచ్చు, ఒక సినిమాలో త్రూఅవుట్ రోల్ చేసి ఉండొచ్చు. నా ఇంపార్టెన్స్ ఈజ్ వర్క్ ఎండ్ ఆఫ్ ద డే. సి వెదర్ నన్ను పెట్టుకున్న డైరెక్టర్ హ్యాపీయా కాదా, ఐఎమ్ హ్యాపీ. అంతేగాని సి రోల్స్ వస్తుంటాయి, మర్చిపోతుంటారు, మళ్ళీ కొత్త రోల్స్ వస్తుంటాయి, మళ్ళీ మంచి రోల్స్ చేస్తుంటాం, అవి జరుగుతుంటాయి. కానీ బట్ యూ హ్యావ్ టు ఎంజాయ్ ద ప్రాసెస్ ఆఫ్ డూయింగ్ ఇట్. సో 250 మూవీస్ 250 అయిపోయినాయి. ఎలా సార్? అంటే 25 years 250 మూవీస్. అవును, మేము క్యారెక్టర్ యాక్టర్స్లో మేమే లాస్ట్ యాక్షన్ హీరోస్. సో ఇంతకన్నా అంటే ప్రాబబ్లీ ఈ జనరేషన్ వాళ్ళు నెక్స్ట్ 250, 300 ఆడ్ చేయలేరేమో. అంటే బికాస్ నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ తగ్గిపోయినాయి, టైం తీసుకున్నారు ఫిలిమ్స్ కి. అది మంచిది అన్న. సి క్వాలిటీ కమ్స్ విత్ టైమ్. సో థింగ్స్ హ్యావ్ చేంజ్ నౌ.
ఆ రకంగా మేము 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 లాస్ట్ నేను సినిమాలు చేసిన బ్యాచ్ అంతా మాదే అవుతుంది లాస్ట్. ఎవరు మీ బ్యాచ్ అంటే సుబ్బరాజు, నేను సుబ్బరాజు గారు, మీరు నేను అంటే తర్వాత వచ్చిన రావు రమేష్ గారు, అంటే తర్వాతనే చెప్పాలి యాక్చువల్లీ. అంటే ప్రతి ఫిలిం టైం ఎక్కువ తీసుకుంటున్నారంటే ఇట్స్ నాట్ ఏ కంప్లైంట్ అండ్ ఆల్. సి ఆడియన్స్ క్వాలిటీ అంటే వ్యూవింగ్ క్వాలిటీ పెరిగింది బికాస్ ఆఫ్ ఓటీటీస్ అండ్ ఆల్. దే ఆర్ సీయింగ్ ద బెస్ట్ ఆఫ్ ద క్వాలిటీ అనమాట. సినిమా క్వాలిటీ కానీ వెబ్ సిరీస్ క్వాలిటీ కానీ టేస్ట్లు మారాయి. సో ఫర్ దట్ యూ నీడ్ టు టేక్ టైం. కంప్లైంట్ చెప్పట్లేదు నేను, ఆ టైం తీసుకోకపోతే క్వాలిటీ రాదు. ఎందుకంటే ఆడియన్స్ని సాటిస్ఫై చేసే పరిస్థితి లేదు లేకపోతే, అన్లెస్ అంటిల్ ఇట్స్ నాట్ రియల్లీ గుడ్ దే ఆర్ నాట్ కమింగ్ అవుట్ అండ్ వాచింగ్ ఫిలిమ్స్. సో అందువల్ల ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ అన్నీ కూడా తగ్గుతాయి. ఆల్రెడీ కొంచెం తగ్గాయి, మంచిదే కూడా అది. సో విల్ గెట్ అంటే క్వాంటిటీ కన్నా కూడా క్వాలిటీ ఫిలిమ్స్ వస్తాయి బాగా. సో ఇన్ దట్ వే ఐమ్ టెలింగ్, మేమే లాస్ట్ బంచ్ ఆఫ్ యాక్టర్స్ అనమాట. నేను సినిమాలు చేసేది ప్రాబబ్లీ నెక్స్ట్ జనరేషన్ ఉండకపోవచ్చు ఎక్కువ మంది. అంటే షూట్ లేని టైంలో ఎలా ఉంటుందో ఓకే, షూట్ ఉంటే అసలు ఎలా ఉంటుంది డే? అంటే లైక్ మీరు వెళ్ళిన తర్వాత ప్రిపరేషన్ ఎలా ఉంటుంది, ఎవ్రీథింగ్ ఏంటి? ఇట్స్ లైక్ after so many years here, it's like more like going to office. Thank you. It's like going to office. Office kelli, you are trying to convince your boss every day. That means the director. You put your best foot forward, manchi effort petti, mottam chesi, you're just trying to convince your boss. That's it. I don't want to complicate more than that. My director is happy, నేను happy. నన్ను దేనికైతే పెట్టారో, if that particular guy is happy, I'm happy. కొన్ని నేను అంటే ఐ డోంట్ టేక్ సమ్ నేమ్స్ అండ్ ఆల్, కొన్ని చిన్న సినిమాలు చేస్తుంటాం పాపం, చిన్న బడ్జెట్స్తో వచ్చి అంటే కొత్త డైరెక్టర్లు వచ్చి చేస్తూ ఉంటారు. కొంతమంది బ్రిలియంట్గా ఉంటారు కొత్త డైరెక్టర్స్ అందరూ కూడా. కొంతమందికి అంటే వితౌట్ ఎక్కువ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ లేకుండా వచ్చి చేస్తుంటారు. ఐ ఫీల్ వాళ్ళు చెప్తుంటే నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట, అరే ఏంటి తను తెలిసిపోతూ ఉంటుంది, అంటే పాపం తెలియట్లేదు తనకి, అయినా కూడా ఐ డోంట్ ట్రై టు టెల్ ఎనీథింగ్ టు హిమ్. నేను ఇలా కాదు ఇలా చేస్తానని నేను చేయను ఎప్పుడు. అంటే నాకు తెలుసు అని కానీ అవన్నీ పెట్టుకోను ఎప్పుడు. రీజన్ ఏంటంటే పాపం వాడు వచ్చాడు సినిమా తీయటానికి, నిన్ను పెట్టుకున్నాడు, వాడు ప్రశాంత్గా వెళ్ళి పడుకుంటాడు కదా, వాడి సినిమానే చేశానని. ఇప్పుడు అజయ్ అనే క్యారెక్టర్ అయితే ఎనీ యాక్టర్ వచ్చేసి నువ్వు ఒప్పుకున్నప్పుడు అట్లీస్ట్ యూ స్లీప్ పీస్ఫుల్లీ. ఓకే అజయ్ వచ్చి నేను అడిగింది చేశాడు, అట్లీస్ట్ ఇట్ విల్ బి హిజ్ రోల్. ఆ పర్టికులర్ షాట్ వాడిది, ఆ సీన్ వాడిది అవుతుంది. సో ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ ఎనీథింగ్. అంతేగాని నా తెలివితేటలు అన్నీ పెట్టదలుచుకోలేదు అసలు అందులో. బట్ నిజంగా మీరు అందాక ఒక పాయింట్ అన్నట్టు, ఈ సెట్ ఆఫ్ ఈ బ్యాచ్ ఏదైతే ఉందో ఒక 20 years నిజంగానే తెలుగు ఇండస్ట్రీకి చాలా హెల్ప్ అయ్యారు. మీరు కానీ, సుబ్బరాజ్ గారు కానీ, మురళీ శర్మ గారు కానీ, రావు రమేష్ గారు కానీ, దీస్ ఆల్ ద యాక్టర్స్ ఆ స్టోరీని నడిపించడానికి హీరోస్తో పాటు చాలా ఇంపాక్ట్ కలిగించారు. డూ యూ ఫీల్ ప్రౌడ్? ఎప్పుడైనా అనిపిస్తుంది అట్లా? ఐ టేక్ ప్రైడ్ ఇన్ బీయింగ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. నాకు చాలా గర్వంగా ఉంటుంది. ఎందుకంటే ఎంతమంది మనకి ఇష్టమైన జాబ్స్ చేస్తుంటారు, 10లో 8 మందిని అడిగితే 8 మంది ఇండస్ట్రీ అంటే ఓకే అంటారు. డ్యూ టు సమ్ అదర్ ప్రెషర్స్, ఆ పర్టికులర్ టైంకి ఉన్న దానికి కానీ, ఇక్కడ ఉన్న వాడికి ఉన్న ఆ టైంకి ఉన్న కష్టాలకి కానీ, ప్రాబబ్లీ వాడికి ఉన్న చాయిసెస్ కానీ రకరకాల డైవర్ట్ అయిన వాళ్ళు ఉంటారు. కానీ 10 మందిలో అడిగితే 7 to 8 people ఇండస్ట్రీకి ఏదోటి, అంటే ప్రాబ్లీ మ్యూజిషియన్, యాక్టింగ్ అనే కాదు, అన్ని డిసిప్లిన్స్ చేయాలనుకునే ఉండుంటారు ఏదో టైంలో. డ్యూ టు డిఫరెంట్ ప్రెషర్స్ అక్కడక్కడ షిఫ్ట్ అయిపోతుంటారు. కానీ I'm super happy and super fortunate and very grateful to be. బట్ ఈ ఫీల్డ్ లో ఉంటూ సెకండ్ పాసివ్ ఇన్కమ్ అని బిజినెస్ లని చేస్తుంటారు కదా, డూ యు ఎవర్ ట్రైడ్? అంటే నో, దీంతోనే సరిపోయింది. నా దీంతోనే అంటే ఐ డోంట్ వాంట్ టు డైవర్ట్ నా ఫోకస్. నేను అటు ఇటు చేయాలని లేదు నాకు. ఓకే, మనీ ఈజ్ ఇంపార్టెంట్. ఐ డోంట్ సే మనీ ఈజ్ ఎనర్జీ. మనీ చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. బట్ నీ ఇష్టమైన పనిలో సంపాదించుకుంటే దానికి ఉండే సాటిస్ఫాక్షన్ వేరు. ఐఎమ్ నాట్ ఎ బిజినెస్ మ్యాన్. నేను ఒక యాక్టర్ని, ఆర్టిస్ట్ని. ఐఎమ్ వెరీ వీక్ ఎట్ నెంబర్స్ అండ్ ఆల్. సో నేను ఎప్పుడు అటు ఇటు మారలేదు, ఏది కూడా నాకు చేయాలని కూడా లేదు. ఐఎమ్ హ్యాపీ హియర్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్స్ హియర్ ఓన్లీ. దేర్ ఆర్ అప్స్ అండ్ డౌన్స్. ఏ కెరీర్లో ఉండవు, ఆబ్వియస్లీ ప్రతి ఒక్క కెరీర్లో ఉంటాయి. ఎవ్రీవేర్. అన్లెస్ అంటిల్ ఇప్పుడు అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయని చెప్పి నేను కొత్త దానికి వెళ్ళాను కదా 20 years తర్వాత. నాకు ఇది తెలిసిన ఫీల్డ్. I know how to come back here, మళ్ళీ కొత్త దానికి వెళ్ళి నేను అక్కడ మళ్ళీ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ స్టార్ట్ చేయలేను కదా. లాజికల్లీ ఆల్సో ఇట్స్ నాట్ రైట్. సో ఐఎమ్ హియర్, హ్యాపీలీ ప్లేస్డ్. ఏదైనా ఉంటే కష్టమో నష్టమో ఇక్కడే. అజయ్ గారు స్పిరిచువల్ మీరు? నాట్ స్పిరిచువల్ యాక్చువల్లీ, నాట్ మచ్ ఆఫ్ ఎ స్పిరిచువల్ పర్సన్. బట్ ఎలా చెప్పాలో, ఐ బిలీవ్ ఇన్ ఇన్నర్ హ్యాపీనెస్ సమ్వేర్.
యూ హ్యావ్ టు బీ కంటెంట్ అండ్ హ్యాపీ ఇన్ సైడ్. వేర్ డు యు ఫైండ్ అంటే లైక్ ఇంత స్ట్రెస్ లో వేర్ డు యు that ఫైండ్ that that, that happens with very small things. See, me sitting here at some place talking to you makes me happy for a while. Not the whole thing, probably, but for a while. For the moment, I feel, yeah, we are at a good place talking. అంతే చిన్న చిన్న విషయాలే, పెద్ద అవసరం లేదు దానికి. I go home, my kids, my family, my wife, I'm happy. ఇంకా అందుకనే ఇట్స్ ఇన్ వెరీ లిటిల్ థింగ్స్, పెద్ద పెద్ద కూడా అవసరం లేదు దానికి. కాలేజ్ డేస్ ఎలా ఉంటుంది, గ్యాంగ్ ఏమైనా మెయింటైన్ చేయడం ఎలాంటివి ఉంటాయా? ఐ వాజ్ వెరీ కన్ఫ్యూజ్డ్ కిడ్ వెన్ ఆ టైంలో నేను, దట్స్ ద రీజన్ వై ఆ ట్రావెలింగ్లు పారిపోవటాలు అని జరిగింది అప్పుడే. ఐ వాజ్ నాట్ అంత అడ్వెంచర్స్ ఉన్నారు కదా కాలేజ్ టైంలో. ఐ వాజ్ లిటిల్ కన్ఫ్యూజ్డ్ దెన్. ఎందుకు అంటే ఏం చేయాలి ఏంటి, దేర్ ఆర్ టూ మెనీ క్వశ్చన్స్. వెన్ డిడ్ యు గెట్ క్లారిటీ అంటే లైక్ ఇప్పటికీ రాలా క్లారిటీ. See, there's no clarity. Clarity వస్తే ఇంకేముంది, లైఫ్ క్లారిటీ ఉంటే there's no fun in having clarity. ఇప్పుడు అంతా ఈ రోజు పొద్దున్నే లేచి నేను 6ంటికి లేచి పలానా చోటకి వెళ్ళి పలానా, ఇట్ డజంట్ హ్యాపెన్ లైక్ దట్. థింగ్స్ డూ చేంజ్. ఎవ్రీ టర్నింగ్ ఒక ఛాలెంజ్ లానే ఉంటుంది. ఎవ్రీథింగ్ నువ్వు అన్ని ప్లాన్ చేసి ఎంత చేసినా కూడా నీకు ఏదోటి సర్ప్రైజ్లు వస్తూనే ఉంటాయి. There's no clarity till now. Yeah. But whatever you do at that moment, you should enjoy the moment and నువ్వు చేసే పని బాగా చేయాలి. ఇదే బేసిక్ ఫండా. ఐడియాలజీ అనుకోవచ్చు, ఏమని అనుకోవచ్చు. ఇష్టపడి హ్యాపీగా మన అట్లీస్ట్ ఆ మూమెంట్లో ఆ చేస్తున్న పని 100% ఇవ్వాలంతే. ఎవ్రీథింగ్ ఫాలోస్. ఎనీ హ్యాబిట్స్ అంటే ఇంతకుముందు ఉండేవి కొంచెం, అంటే ఇంతకుముందు ఆల్కహాల్ సిగరెట్స్ ఇవన్నీ కూడా ఉండేవి. బట్ ఐ క్విట్ నౌ. ప్లీజ్ సార్. ఐ క్విట్ నౌ కంప్లీట్గా వదిలేసాను. ఓకే, లాస్ట్ అంటే నేను నాకు ఒక ఫేవరెట్ ఉంటుంది, మీకేం ఫేవరెట్, ఏం తాగుతారు మీరు? అంటే నేను ఇది ఐ సీరియస్లీ ఫర్గాట్ ద నేమ్స్ ఆల్సో. ఇట్స్ బీన్ ఇంతకుముందు నేను కొంచెం బ్రాండ్లు చెప్పేవాడిని నేను. ఇట్ వాస్ వోడ్కా యూజువల్లీ మోస్ట్ ఆఫ్ ద టైమ్. ఇప్పుడైతే అసలు నా థాట్ కూడా లేదు నాకు. అంటే చాలా అంటే ఓవర్ చేసినట్టు ఉంటుంది, గుర్తులేదంటే, బట్ ట్రూ. మానేయడం అంటే స్మోకింగ్ కంప్లీట్లీ క్విట్. లిక్కర్ ఈజ్ లైక్ ఇంకెప్పుడు మ్యారేజో ఇంకేదో ఇయర్లీ వన్స్ కూడా అవ్వట్లేదు. ప్రాబ్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఇన్ అన్ ఇయర్. జస్ట్ టు సెలబ్రేట్ దట్ one peg or one drink, that's it. సినిమాలు చూస్తారు మీరు ఇప్పటికి? నేను సినిమా చూడకుండా ఈ రోజు కూడా పడుకున్నాను. డైలీ నేను వెబ్ సిరీస్లో ఒక 2 ఎపిసోడ్లో ఒక 2-3 అవర్స్ ఏదో ఒకటి చూడండి. రాత్రి షూట్ ఉన్నా కూడా 12 ముందు ఏదో ఒకటి చూసుకొని పడుకున్నాను. బికాస్ నా అప్డేట్ ప్రాసెస్ అది. ఓకే, సీ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్, ఇట్స్ ఇన్ యువర్ రిమోట్. నువ్వు పొద్దున్నే రకరకాల ఓటీటీ ప్లాట్ఫామ్స్లో చూసుకుంటుంటే ఇట్స్ లైక్ నేను అప్డేట్ చేసుకునేది అదే, యాక్టింగ్ వైజ్గా అదంతా. కానీ సీ దోస్ వర్ ద డేస్ వెన్ యువర్ లిటిల్ లౌడ్గా చేయాల్సి వచ్చేది, కొంచెం మెలోడ్రామా ఉండేది యాక్టింగ్లో. ఇట్ డజంట్ వర్క్ ఎనీమోర్. యూ హ్యావ్ టు బి సెటిల్, యూ హ్యావ్ టు బి, ఇంకా ఏం చేయకపోవడం బెటర్ చేసే కన్నా కూడా. నాకు ఇప్పుడు యాక్చువల్ అదే అంటే ఈ స్టార్స్ అనే కాదు, యాక్టర్స్ అనే కాదు, చాలా కామ్ అయినట్టు అనిపిస్తుంది యాక్టింగ్లో. వాళ్ళు ఐ డోంట్ థింక్ సో, ఇది మెచ్యూరిటీ అంటారా ఏమంటారో తెలియదు. ఓవర్ అగ్రెసివ్, ఓవర్ లాఫ్, ఓవర్ ఇవేం లేకుండా. సమ్ టైమ్స్ మేము ఎవరితోనే మాట్లాడుకుంటాం కదా, అరే సినిమా చూసి వచ్చిన తర్వాత ఏంట్రా యాక్టర్ వచ్చేసి అసలు ఎక్కువ ఎక్స్ప్రెషన్ చేయడు, ఎక్కువ ఎక్స్ప్రెసింగ్ పెట్టడు అని అనుకుంటూ ఉంటాం. కానీ సినిమా చూసినా సేపు బాగానే ఉంటుంది. అవును, దాన్ని ఎట్లా డిఫైన్ చేస్తాం అంటే లైక్ see now it's like more of behaving kind of thing. See, you said right now. Why doesn't it happen when camera is on? See, it doesn't happen when you actually act చేస్తున్నప్పుడు. These things doesn't happen. The way you nod your head, these things never happen. ఇదే కెమెరా పెట్టి యాక్షన్ మనం ఏదో క్యాజువల్ గా మాట్లాడుకున్నాం ఇది కాబట్టి ఓకే. True. You have to replicate the same thing when camera is on. As much as you can. కానీ అది ఎంతమంది డైరెక్టర్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు? ఇప్పుడు మీరు అన్నట్టు మనం జనరల్ గా ఏ కోపం వచ్చినా సరే ఇలా హ్యాండిల్ చేయం, మనం సినిమాలో చూపించినట్టు హ్యాండిల్ చేయం. అవును. ఏమైనా షాక్ వచ్చినా నేను ఇంత ఐస్ పెట్టడం ఇంతలాగా పెట్టి చెప్పం. షాక్ అవుతాం మనం బ్రెయిన్ లో, కానీ ఇది న్యాచురల్ థింగ్ కదా. నీకు యాక్చువల్ షాక్ డైజెస్ట్ అవడానికి టైం పడుతుంది. యూ డోంట్ రియాక్ట్ ఇమీడియట్లీ. అవును, ద థింగ్ హ్యాస్ టు సింక్ ఇన్, రైట్? అగైన్ యూ హ్యావ్ టు టాక్ టు యువర్ డైరెక్టర్. ఇట్స్ వెరీ మ్యూచువల్. యాక్సెప్ట్ చేసేలా ఉన్నారా చేస్తారు. ఇఫ్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్స్ జెన్యూన్, అంటే వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తే డెఫినెట్గా చేస్తారు. లేకపోతే డైరెక్టర్స్ టోటాలిటీ చూస్తారు కాబట్టి, మనం యాక్టర్స్ బీయింగ్ సెల్ఫిష్, మన క్యాట్ అవుట్ ఆలోచిస్తాం కాబట్టి ప్రాబ్లీ ఆ టోటాలిటీ వాళ్ళు చూడటం వల్ల వాళ్ళకి బెటర్గా తెలిసి ఉండొచ్చు. నువ్వు చెప్పిన ఎక్స్ప్రెషన్ రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, ఆ పర్టికులర్ సీన్కి బికాస్ ఆఫ్ ఇన్ ద ఫ్లో అది ఉండకపోవచ్చు. అప్పుడు చెప్తారు వాళ్ళు కూడా. సి అల్టిమేట్ కాల్ ఇస్ డైరెక్టర్స్, బట్ యూ కెన్ ఆల్వేస్ డిస్కస్. అందులో తప్పే లేదు అసలు. డిస్కస్ అండ్ ఇఫ్ హీ లైక్స్ ఇట్స్ ఫైన్, ఇఫ్ హీ డజంట్ లైక్ డూ వాట్ హీ వాంట్స్, అంతే.
మీకు ఏంటి స్టోరీ ఎవ్రీథింగ్ చెప్తారా, జరుగుతుందా? అంటే ఈ మధ్య అన్ని వింటున్నాను నేను. అట్లీస్ట్ నా క్యారెక్టర్ బ్రీఫ్ అడుగుతున్నాను. ఇంతకుముందు అసలు అడిగేవాడిని కూడా కాదు. నాకు చాలా ఏళ్ళు నా కెరీర్ అంతా కూడా 90% రోల్స్ నేను సెట్కి వెళ్ళి తెలుసుకున్నాయి. సీన్ టు సీన్. అందులో కూడా ఇంకెంత లక్కో చూడు, అందులో కూడా నన్ను మంచి రోజు దొరికే నాకు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. యా, మోస్ట్ ఆఫ్ ద సీన్స్ మేబీ దే ట్రస్టింగ్ యూ. I trust them, they trust me. No, I trust them. కదా, యా దట్ వే. యా, అలా కొన్ని కొంచెం అంటే విషయం లేని క్యారెక్టర్స్ కూడా చేసినవి ఉన్నాయి. వెళ్ళి అలా కూడా అన్నీ ఉంటాయి అందులో. అంటే మనీ సేకా లేదంటే కొన్ని డెఫినెట్ గా మనీ కోసం చేస్తాం వల్ల తప్పదనా? లేదు, డెఫినెట్ గా కొన్ని రోల్స్ మనీ కోసం చేస్తాం. యాజ్ ఐ సెడ్, ఐ డోంట్ హ్యావ్ అదర్ బిజినెసెస్. ఐ హావ్ టు మేక్ మనీ అవుట్ ఆఫ్ ఇట్. ఇందులో నుంచి నా డబ్బులు. సమ్టైమ్స్ వీ డూ రోల్స్ విత్ ఫర్ మనీ, సమ్టైమ్స్ మన తృప్తి కోసం చేస్తుంటాం. మరి భయం మీద అంటే ఇది కూడా ఆడియన్స్ లోకి వెళ్తుంది. మిమ్మల్ని ఒక విక్రమార్కుడు క్యారెక్టర్లో చూసి, ఇష్క లాంటి క్యారెక్టర్లో చూసి, ఫుల్ లెంత్ క్యారెక్టర్స్లో చూసి మనం కొన్నిసార్లు కొన్ని క్యారెక్టర్స్ చేస్తాం కదా, అవి కూడా ఆడియన్స్కి వెళ్తూ ఉంటాయి. దట్ ప్రెషర్ ఈజ్ ఆన్ డైరెక్టర్ కదా. ఎంతో కొంత మనం ఏం చేస్తాము యాజ్ అన్ యాక్టర్గా ఇన్నేళ్ళ నుంచి ఏం చేసాము ఐడియా ఉంటుంది కదా ఎంతో కొంత. సో సంథింగ్ దానికన్నా తక్కువ ఉందంటే ఇట్స్ డైరెక్టర్స్ ఇష్యూనే కదా. నేను బాగున్న డైరెక్టర్, బాగోపోయిన డైరెక్టర్ కదా. ఇఫ్ ఐ గివ్ క్రెడిట్ వెన్ ఐఎమ్ గుడ్, ఇట్స్ ఫర్ విత్ ద డైరెక్టర్. బాగున్నప్పుడు కూడా ఆయనే కదా రెస్పాన్సిబుల్. సో హూ ఎవర్ ఇట్ ఈస్. అండ్ అగైన్ దేర్ ఆర్ సో మెనీ రోల్స్ విచ్, అంటే ఇది బాగా రిలేషన్ బేస్డ్ ఇండస్ట్రీ. వీఆర్ డీలింగ్ విత్ ప్రాబబ్లీ 100 people. తెలుగు ఇండస్ట్రీ వీఆర్ డీలింగ్ విత్ 100 people, 100 డైరెక్టర్స్, ప్రాబబ్లీ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అందరినీ కలిపితే 100 మంది ఉంటారు. ఇట్స్ ఎ రిలేషన్ బేస్డ్ ఇండస్ట్రీ. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మత్తు వదలరా ఫిలిం ఉంది, పార్ట్ 1. ఓకే, రితేష్ అన్న, రవి గారు నా ఫోన్ చేశారు. అంటే మైత్రి ఫిల్మ్స్ రవి గారు ఫోన్ చేసి, ఇట్లా చెర్రీ గారు ఫోన్ చేసి, ఇట్లా ఒకటే రోజు అజయ్ అంటే నేనేం పట్టించుకోవాలి, వెళ్ళి చేశాను. ఐ నో దట్ రోల్ ఈ స్మాల్, నాకు తెలుసు. అంటే బికాస్ మై రిలేషన్ విత్ మైత్రి, రవి గారు, చెర్రీ గారు అండ్ ఆల్ ద నవీన్ గారు ఇట్స్ వెరీ గుడ్. అంటే మంచి రిలేషన్. వాళ్ళు ఎప్పుడు పిలిచి నేను చేస్తాను నేను. దానివల్ల జరిగే లాభాలు చెప్తాను నేను. 1 day రోలు మొత్తం వదల గుర్తు కూడా ఉండదేమో. యా, అయిపోయిన తర్వాత పార్ట్ 2లో ఇట్ హాస్ బికమ్ ద మెయిన్ రోల్. ఇట్ ఆల్ స్టార్టెడ్ ఫ్రమ్ దేర్. బట్ ఆ ట్రెండ్ రియా ఎవరు అని అడిగినదైతే మేమ్స్ లో ఒక 1-2 months ఫుల్ ట్రెండ్ అయింది. అవును, నాకు అది సంథింగ్ న్యూ. అంటే మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. రితేష్ కానీ, నేను కానీ, ఎవరం కూడా, మొత్తం సింహ కానీ, మేము అందరం ఉన్నాం కదా, సింహ, సత్యం, అందరం చేసిన సీను, నో వన్ ఎక్స్పెక్టెడ్ దట్. దేర్ ఆర్ అదర్ థింగ్స్ అనుకున్నాం కానీ ఇది అవుతుంది అనుకోలేదు. ఫ్రమ్ ఐ డోంట్ నో వాట్ క్లిక్స్ వెన్, యూ నెవర్ నో. సో నేను చెప్పేది ఇందాక ఏంటంటే, అలా ఒక్క సీన్ చేసిన రోలు గాట్ మీ ఫుల్ లెంత్ రోల్ ఇన్ మొత్తం వదలరా 2. దేర్ ఆర్ అడ్వాంటేజెస్ ఆల్సో. నేను మైత్రిలో మంచి మంచి సినిమాలు చేశాను నేను. ఐ డిడ్ జనతా గ్యారేజ్, పుష్ప, ఇవన్నీ కూడా. సో ఇట్స్ ఎ వెరీ రిలేషన్ బేస్డ్ ఇండస్ట్రీ. ఐ డోంట్ మైండ్ డూయింగ్ రోల్స్ అండి. ఇప్పుడు మొన్న కూడా రాజేష్ దాండా కే ర్యాంప్ అని ఫిలిం, అందులో కూడా ఐ డిడ్ 1 day. ఇట్స్ ఎ గెస్ట్ రోల్ కైండ్ ఆఫ్ థింగ్. ద ప్రొడ్యూసర్ కాల్ మీ, ఐ సెడ్ ఐల్ డూ ఇట్. ప్లస్ నెక్స్ట్ రాజేష్ సినిమాలు ఇంకా బెటర్ చేస్తాను నేను, నాకు తెలుసు అది కూడా. ఐమ్ జస్ట్ టెల్లింగ్ యూ, ఇట్స్ లైక్ దిస్ ఇస్ ద పార్ట్ ఆఫ్ మెయింటైనింగ్ సర్కిల్. ఇట్ వర్క్డ్ అవుట్ ఫర్ మీ. మెయింటైనింగ్ సర్కిల్ కూడా అనొచ్చు. అవును, ఒక రకంగా ఒక 25 years ఉంటాను. రీజన్ కూడా అదే. I did hero in between. There was times when it's low. I came back because of these people only. All of them, they helped me out. అంతేగాని నువ్వు కూర్చొని మొత్తం నువ్వంటే కాదు కదా. See, as an actor, ఎవరో డైలాగులు రాస్తారు నీకు, ఎవరో లైటింగ్ చేస్తారు, ఎవరో యాక్టింగ్ చెప్తారు. నీ చేతిలో ఏముంది అసలు లైఫ్లో? ఇన్ని కుదిరితే కానీ మళ్ళీ ఎడిటింగ్ ఒకళ్ళు చేస్తారు. తర్వాత ఆ సీన్ ఉండొచ్చు, నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, స్టోరీ కాంటెక్స్ట్లో అది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నథింగ్ రాంగ్ ఇన్ దట్. See, సినిమా ఈజ్ అల్టిమేట్ థింగ్, ఎండ్ ఆఫ్ ద డే. సో నీ రోల్ ఉండొచ్చు, కట్ అవ్వచ్చు, ఒక్కోసారి ఏదైనా అవ్వచ్చు. అసలు నీ లైఫ్ నీ చేతిలో ఉండదు యాజ్ అన్ యాక్టర్గా. నీకు ఎందుకు కంప్లైంట్స్? ఇంకా యు ఆర్ సో డిపెండెంట్ ఆన్ సో మెనీ పీపుల్. వాట్స్ గ్రేట్ అబౌట్ యూ? నథింగ్. సమ్మన్ హ్యాస్ టు రైట్ యువర్ లైన్స్. ఎవరో డైలాగులు రాయాలి, నీకు లైటింగ్ చేసి నీకు అందంగా చూపించాలి, లేకపోతే నీ క్యారెక్టర్ తగ్గట్టు చూపించాలి. సమ్మన్ ఈస్ డైరెక్టింగ్ యూ హౌ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ. ఇన్ని మధ్యలో నీకు ఎందుకంత? సో లెట్స్ బీ కామ్, హ్యాపీ అండ్ డూ యువర్ వర్క్. అండ్ నాకు మీ ఫిల్మ్స్ లో ఆర్యా 2 బాగా నచ్చుతుంది. అంటే లైక్ హే దోస్త్ అని చెప్పేసి నాకు అసలు ఎంత ఇష్టమైన రోల్ అంటే అది. అండ్ అందులో ఇది కొంచెం మారుతుంది కూడా. వే ఆఫ్ యాక్టింగ్. దేర్ ఈస్ దట్ చిన్న ఇన్నోసెన్స్ ఉంటుంది క్యారెక్టర్. దట్స్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ద క్యారెక్టర్. ఒక చిన్న మూర్ఖత్వం ఉంటుంది, దాంతో పాటు ఒక ఇన్నోసెన్స్ కూడా ఉంటుంది. యా, సుకుమార్ గారు బ్రిలియంట్ రైటింగ్ అది. సుబ్బిరెడ్డి. యా,
అంటే లైక్ అఫ్ కోర్స్ ప్రతి మీరు అన్నట్టు ఏ డైరెక్టర్ అయినా కొంచెం హ్యాపీగా మనకి ఛాన్సెస్ ఇస్తూ ఉంటే, అంటే మాట్లాడే ఛాన్స్ ఇచ్చినప్పుడే మనం ఇంకా యాక్టింగ్ బాగా పుల్ ఆఫ్ చేయొచ్చు. అట్లా ఎవరు మీకు కొంచెం ఇప్పుడు అందరితో అసలు ఇప్పుడు అందరూ నేను చెప్పాలనుకుంది అడుగుతున్నాను, ఐఎమ్ ట్రైంగ్ టు డిస్కస్ అండ్ ఆల్ డైరెక్టర్స్ అందరితో కూడా. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ అన్న ఫర్ ద బిగ్గర్ కాజ్. అల్టిమేట్గా సినిమా బాగుండాలండి. ఆయనకి అది నచ్చొచ్చు నచ్చకపోతే యాజ్ ఎ డైరెక్టర్ ఇట్స్ ఓకే. మనం అనుకునేది మాట్లాడాలిగా కనీసం. ఇలా అనుకుంటున్నాను సార్, ఏంటి సార్ ఇది వద్దజే ఇది ఇలా, ఓకే ఫైన్, బట్ యూ హ్యావ్ టు నీకున్న డౌట్స్ క్లియర్ చేసుకోవాలి కదా. అదే కదా లెర్నింగ్ ప్రాసెస్. ఇప్పుడు నువ్వేది మాట్లాడకుండా చెప్పుకుంటా చేసుకుంటే నీకు డౌట్ ఉందంటే ఆ డౌట్ కనపడతా ఉంటుంది నీ ఎక్స్ప్రెషన్లో. నువ్వు ఎక్కడో నీకు డౌట్ క్లారిటీ లేకుండా ఒక సీన్లో ఎక్కడన్నా ఒక డైలాగ్ గురించి కానీ లేకపోతే ఒక ఎక్స్ప్రెషన్ గురించి కానీ, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ క్లారిటీ దట్ కన్ఫ్యూజన్ ఈ సీన్ ఆన్ స్క్రీన్. యూ కాంట్ చీట్ కెమెరా. నువ్వు ఏదైనా చీట్ చేయొచ్చు కానీ లైఫ్లో నువ్వు అసలు కెమెరాని చీట్ చేయలేవు. ఇది ఇలా పిక్ చేస్తుంది గుడ్ యాక్టర్, వీడు బాగా చేసాడు ఈ సీన్ అనేది. ఇట్లా చూసి ఎందుకు ఆడియన్స్ కనెక్షన్ అంత ఫాస్ట్ మంచి. ఇప్పుడు కొన్ని సీన్స్ మనం బాగా చేస్తాం, కొన్ని సీన్స్ కనెక్ట్ అవ్వవు. ఎందుకు అవ్వవు? ఒకటి యాక్టర్ చేతిలో రైటింగ్ గీటింగ్ స్ట్రాంగ్ ఉండకపోతే అది పక్కన పెడితే, రైటింగ్ స్ట్రాంగ్ ఉన్నాయి కూడా కొన్ని మనం ఒక్కోసారి ఒక యాక్టర్ కనెక్ట్ అవ్వడు. ఎందుకు? యూ కాంట్ చీట్ కెమెరా. ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్స్ తెలిసిపోతుంది. దే సీ యువర్ ఐస్, దే నో దట్ యువర్ బ్లఫింగ్. నువ్వు ఎక్కడో నువ్వు డైలాగ్స్ మెమరైజ్ చేసుకుంటున్నావు, లేకపోతే ఎక్కడో చూసి ఏదో జరుగుతుంది, యువర్ నాట్ దేర్ అనేది తెలిసిపోతుంది. సో యూ హ్యావ్ టు బి వెరీ అటెంటివ్. ఎక్కడో నమ్మి చేయాలి ప్రతి షాట్. యా, అదో ప్రాసెస్ అంతే. క్యారెక్టర్ కూడా ఇప్పుడు మనకు ఒకటి చెప్తారు కదా, లైక్ మీకు ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పేసి, సెట్కి వెళ్ళిన తర్వాత అలా ఉండకపోవచ్చు. చాలా మటుకు ట్రిమ్మింగ్ లో సగం లేచిపోవచ్చు, ఎడిటింగ్ లో సగం లేచిపోవచ్చు. అట్లాంటివి జరిగిన ఉన్నాయి కదా, చాలా జరిగాయి, చాలా జరుగుతూనే ఉంటాయి. ఈ రోజు కూడా జరుగుతాయి. ఈ రోజు నాకు సింగం అగైన్ ఉంది కదా, మన రీసెంట్ గా అజయ్ దేవ్గన్ మొత్తం 4 సీన్స్ ఎగిరిపోయినాయి. ఐఎమ్ నాట్ ఈవెన్ సీన్ ఇన్ ద ఫిల్మ్. అజయ్ దేవ్గన్ రీసెంట్ ఫిల్మ్ అజయ్ దేవ్గన్, రోహిత్ శెట్టి. బాంబేలో చేశాను నేను. నో కంప్లైంట్స్ ఆన్ దట్. నీకు ఏమవుతుందంటే, ఇప్పుడు మనం మన గురించి ఆలోచిస్తాం యాజ్ అన్ యాక్టర్, యూ బీయింగ్ సెల్ఫిష్, యూ థింక్ ఓన్లీ అబౌట్ యువర్ సెల్ఫ్. కానీ ప్రాబ్లం అది కాదు. సినిమాలో 3 hours లెంత్ వచ్చేయచ్చు, కంప్లీట్ గా ఏది అంటే డిస్కనెక్ట్ ఉండడానికి తప్పదు వాళ్ళకి. కాంట్ ఏం చేయలేము దానికి. నథింగ్ రాంగ్ ఇన్ దట్. అవి అవుతూనే ఉంటాయి, అవన్నీ లైట్. కొన్ని పాటలు అడుగుతాను, అంటే లైక్ దేవరా 2 ఎప్పుడు ఏంటి ఉంటుందా ఏంటి? డెఫినెట్ గా ఉంటుంది. దేవరా 2 డెఫినెట్ గా ఉంటుంది. యా, డెఫినెట్ గా స్టార్ట్ అవుతుంది త్వరలోనే. ఎవరు ఎవరు అది చెప్పేసి ఇంకేముంది. చాలా మంది అడుగుంటారు కదా. చాలా మంది. అదొకటి, ఎయిర్పోర్ట్ లో నేను మామూలుగా అటు ట్రావెల్ చేస్తూ ఉంటాం కదా, ఎంతమంది అంటే వచ్చి ఏంటి అజయ్ గారు ఫోటోలు దిగారు, ఇది యతి ఎవరు, రియా ఎవరు అనేది, అంటే లైక్ లిటరలీ బులీ చేస్తున్నారు. రియా ఎవరు అనుకుంటే వెళ్ళిపోతున్నారు. కనీసం అంటే చూసి ఆగి ఫోటోలు కూడా లేవు. అయ్యా, అలా కూడా జరిగాయి నాకు. నాకు నవ్వు వచ్చేది. కనీసం వీళ్ళు ఆగని కూడా ఆగట్లేదు అనుకుంటే వెళ్ళిపోతుందండి. కాలేజ్ టీజ్ చేస్తా అడుగుతూనే వెళ్ళిపోతుంది. యా, ఇవి కూడా జరిగాయి ఈ మధ్య. I don't think so. Some common sense లేదనిపిస్తుంది నిజంగానే కొన్నిసార్లు. పాజిటివ్ వేలో తీసుకున్నారు కానీ మేబీ దిస్ సోషల్ that's what I'm telling you. See, you are an entertainer end of the day, nothing more than that. Yeah, నువ్వు థియేటర్లో కూర్చుంటావు, వచ్చి ఇక్కడికి అది ఓకే థియేటర్ 15 times మ్యాగ్నిఫైడ్ ఇమేజ్, నువ్వు తలెత్తుకొని చూస్తుంటావు యాక్టర్ని. అక్కడే సైకలాజికల్గా కొంచెం ఎడ్జ్ తప్పితే నువ్వు ఏది లేదు. ఐ టెల్ యూ సమ్ థింగ్స్, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇఫ్ కంటెంట్ ఈస్ గుడ్, కొత్త వాళ్ళు వస్తున్నారు. ఈవెన్ వీ డోంట్ ఈవెన్ నో దేర్ ఫేసెస్. ఎందుకు వర్కౌట్ అవుతున్నాయి? బికాస్ ఆడియన్స్ ఆర్ ఓపెన్ నౌ, దే ఆర్ రెడీ టు టేక్ ఇట్. కొత్త లేదు పాత లేదు, యాజ్ లాంగ్ యాజ్ యువర్ కంటెంట్ ఈస్ గుడ్ ఇట్ వర్క్స్. బట్ లాంగ్విటీ ఉండట్లేదు ఏ యాక్టర్కి. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు లాస్ట్ 5-10 years నుంచి ఒక యాక్టర్ లాంగ్విటీ చెప్పండి. దోస్ 2000 యాక్టర్స్ నేను చెప్పట్లేదు, ఎవరైతే వచ్చారో లాంగ్విటీ చెప్పండి, వాళ్ళ సక్సెస్ రేట్, లాంగ్విటీ, వాళ్ళ స్ట్రీక్స్ బాగున్నాయి. నేను అనేది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ 3-4 years ఈవెన్ ఐఎమ్ నాట్ సీన్. ఒక పర్సన్ బాడీ ఆఫ్ వర్క్ అర్థం అవటానికి నీకు కొన్ని ఏళ్ళు పట్టేస్తుంది యాజ్ అన్ ఆడియన్స్. అంటే మంచి యాక్టర్ అనుకుంటుంటావు, ఓకే, నీకు పేరు తెలియదు కొన్ని ఏళ్ళ వరకు. అరే ఆడరా, ఆ సినిమాలో ఉన్నాడరా, ఈ సినిమాలో ఉన్నాడరా అంటారు. నీ పేరు తెలియటానికి 10-12 ఏళ్ళు పట్టేస్తుంది. యూ థింక్ ఎవ్రీ వన్ నోస్ అజయ్? నో. యూ గో టు సమ్ ప్లేసెస్, రిమోట్ ప్లేసెస్, నోబడీ నోస్. ఆడరా, ఆ సినిమాలో ఉన్నాడు. దే నో యువర్ ఫేస్, దే నో మై ఫేస్, దే నో, ఆఫ్ కోర్స్ దే నో మై ఫేస్, బట్ చాలా మంది పేరు తెలియదు. ఈవెన్ మనం అనుకుంటాం కదా, ఇప్పుడు 5 ఏళ్ళకి ఇంత లాంజివిటీ ఉండదంటే, వాళ్ళకి 20 ఏళ్ళు గడిపితే గానీ ఉండదు. అది నీకు 5 ఏళ్ళకి ఎలా చెప్తాడు ఉంటాడు ఇంకా ఫర్దర్గా. హౌ కెన్ యూ కమ్ టు కంక్లూజన్ ఇక్కడితో అయిపోయిందని? అంటే ఇలా సర్ప్రైజ్ అయ్యారు ఎప్పుడైనా, లైక్ ఇట్లా మరీ అవుట్ ఆఫ్ ఫీల్డ్ వెళ్ళినప్పుడు ఎక్కడైనా మారుమూల ప్రాంతాల్లో కూడా మిమ్మల్ని అసలు ఇక్కడ కూడా జరుగుతుందా, మన ఫేసెస్ రీచ్ వెళ్తున్నాయని? నేను మొన్న పుష్ప 2 తర్వాత అంటే
హోల్ నార్త్ ఇండియా, అటు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్ వెళ్తే అసలు పుష్ప క్రేజ్ అసలు అన్బిలీవబుల్. సో ఏంటంటే ఐ ఫీల్ సో హ్యాపీ బీయింగ్ పార్ట్ ఆఫ్ దట్ ఫిలిం. అంటే ఎక్కడెక్కడ రీచ్ వెళ్ళింది సినిమా, ఎక్కడెక్కడికి వెళ్తున్నారు యాక్టర్స్, ఇట్స్ వెరీ గ్లోబల్ నౌ. నథింగ్ టు బి సర్ప్రైజ్ లైక్ యునో ఇప్పుడు రాజమౌళి గారు మహేష్ గారితో ఫిలింతో ఇప్పుడు వెళ్తున్నాయి 29 ఫిలిం. అసలు ఆ సినిమా ఎటు వెళ్తుందో చూడండి మీరు. యూ జస్ట్ యాజ్ ఆఫ్ నౌ నో రివీల్ చేయకూడదు. లేదు, యాజ్ ఆఫ్ నౌ నో. ఐ డోంట్ నో, ఐ హ్యావ్ నో ఐడియా హూ డెంట్, ఎవరు ఉండకూడదు అనుకుంటారు ఆ సినిమాలో. యా, బట్ యాజ్ ఆఫ్ నో నథింగ్ లైక్ దట్. బట్ యు నో ద న్యూస్ కదా, ఏం జరుగుతుందో న్యూస్ తెలుసుకుంటుంటారా? ఏది? ఈ రాజమౌళి గారు నెక్స్ట్ వన్ అసలు అది బయటికి రావట్లేదండి. అది చాలా మంచిదే కదా, గుడ్ కదా. యా, దే చోజ్ దట్. అంటే అలానే ఉండాలిగా. హౌ బిగ్ ఫిల్మ్స్ వర్క్ అంటే లైక్ ఈ టైంలో చాలా మటుకు ఫోన్స్ తో తీసేయడం, సీన్స్ బయటకు వచ్చడం జరుగుతుంటాయి కదా. లైక్ పుష్ప ఇస్ ఆల్సో అనే బిగ్ ఫిలిం, పుష్ప పార్ట్ 2 అది కానివ్వండి, అండ్ దేవరా కానివ్వండి. ఈ సెట్స్ లో మీరు వర్క్ చేసినప్పుడు హౌ ఇట్ వర్క్స్ అంటే లైక్ ఇవి రానివ్వకుండా ఏం తీసుకుంటారు వాళ్ళు? కొన్ని ఫోన్స్ అయితే ఆపేస్తున్నారు ఈ మధ్య. అవునా? కొన్ని ఇంకా అసలు ఏం చేయలేం. అంటే కొన్ని అన్అవాయిడబుల్ గా ఫోన్ ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్ నౌ. ఇట్స్ లైక్ వెరీ సింపుల్ టు రికార్డ్ చేయడం ఎంతసేపు. బట్ స్టిల్ మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు రాకుండా ఉండటానికి. బట్ అన్ఫార్చునేట్లీ ఇన్సిడెంట్స్ అక్కడిక్కడ జరుగుతూనే ఉంటాయి. అంటే తీసే వాళ్ళకి మామూలుగా ఇట్లా పెట్టే వాళ్ళకి చాలా ఈజీగా అనిపిస్తుంది. అంటే ఊరికే పెట్టేసి ఇట్స్ లైక్ ఫన్ లాగా అనిపించవచ్చు, కానీ ఇట్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ గోస్ ఇన్ టు దట్, సో మచ్ ఆఫ్ మనీ. ఎలా చెప్పాలంటే ఇప్పుడు మీ పెళ్ళి ఏదైనా జరుగుతుంది అనుకో, ఇంట్లో మ్యారేజ్, ఎవడో సంబంధం లేకుండా వచ్చేసి నీ ఫోటోలు అదర్ దాన్ ద ప్రొఫెషనల్ కెమెరామెన్ యూ హైడ్, వేరే ఫోటోలు తీసి ఎలా ఉంటుంది నీకు? ఇట్స్ ద సేమ్ థింగ్. సో మచ్ మనీ ఈజ్ ఇన్వాల్వ్డ్, సో మచ్ ఎఫర్ట్ ఈజ్ ఇన్వాల్వ్డ్. మంచిది కదా అలా తీసి పెట్టేయడం, నాట్ గుడ్. మీరు గండిపేట అన్నప్పుడే అర్థం అయిపోయింది, గండిపేట అన్నప్పుడే అయిపోయింది. చెప్పండి, ఫస్ట్ ఎక్కడ ఉండేవారు? హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి ఎలా వెళ్ళారు? ఫస్ట్ నేను మౌలాలి ఈసీఎల్. ఓకే, ఫ్రమ్ దేర్ కేమ్ టు కళ్యాణ్ నగర్, రాజీవ్ నగర్. ఓకే, ఫ్రమ్ దేర్ మాదాపూర్. ఓకే, ఇక్కడికి వచ్చారు. అంటే ఈ ఫిల్ అయిపోతున్నాయి, పరిగెడుతున్నాను, దూరం వెళ్తున్నాను. ఇప్పుడు గండిపేట వెళ్ళాను, అది ఫిల్ అయిపోయింది. ఇప్పుడు వెళ్ళాలి ఇంకా అవతలకి అంతే కాదు, అలా బాంబే వెళ్ళినా. ఓకే, బాంబే ఎక్కడ తట్టుకుంటాం అసలు? ఆ మధ్యలో ఎక్కడో ఆగాలి, బాంబే టు హైదరాబాద్ మధ్యలో ఎక్కడో. యా, అలా అలా షిఫ్ట్ అవుతుంటే అవుట్స్కట్స్కి వెళ్తానే ఉన్నాం, అవి ఫిల్ అయిపోతున్నాయి. యా, అలా జరుగుతుంది. సో వీ కాంట్ బ్లేమ్ ఎనీవన్. అంటే లైక్ ఒక్కొక్కరిది స్టైల్ ఆఫ్ ఇండస్ట్రీ ఒక్కొక్కలా ఉంటుంది. ఇప్పుడు మనకేంటి అనేది ఒకటి పక్కన పెడితే, అంటే నేను ఎక్కువ వినేది బాలీవుడ్ వచ్చేసి టైమింగ్స్ వేరే విన్నాను, నైట్ టైం ఎక్కువ వర్క్ చేస్తారని విన్నాను. సో మీరు అజయ్ గారిది సెట్స్లో వర్క్ చేసినప్పుడు అక్కడ వర్కింగ్ స్టైల్ ఏంటి, మనకి వాళ్ళకి డిఫరెన్స్ ఏమైనా? ఇట్స్ ద సేమ్ ఆఫ్ కోర్స్, డిఫరెన్స్ ఏం లేదు. 9 to 9 ఉంటుంది కాల్ షీట్. ఇప్పుడు మనకు కూడా అదే చేస్తారు, ఆల్మోస్ట్ చేసేసినట్టున్నారు. ఓకే, కొంచెం ఏంటంటే లేట్ స్టార్ట్ అవుతాయి షూట్స్, అండ్ నైట్ షూట్స్ ఎక్కువ ఉంటాయి. బికాస్ ఆఫ్ బాంబే ట్రాఫిక్ అండ్ ఆల్, సమ్హౌ ఒక సిస్టమ్ అలా అడ్జస్ట్ అయిపోయింది అది ఆటోమేటిక్ వాళ్ళకి. యా, బట్ ఇట్స్ ఓకే. అంటే లైక్ లాంగ్వేజ్ వాళ్ళు, అంటే నేను విన్నది ఏంటంటే, ఇఫ్ యు ఆర్ వెల్ ఎట్ హిందీ దే విల్ ప్రిఫర్ యూ, ఆర్ ఎల్స్. అంటే సి అగైన్ లాంగ్వేజ్ ఈజ్ డెఫినెట్లీ కొంత నీకు బ్యారియర్ యాజ్ అన్ యాక్టర్ తప్పితే వాళ్ళు ప్రిఫర్. బాంబేలో ఇంతకుముందు ఎప్పుడు తీసుకోలేదు తెలుగు వాళ్ళని. సౌత్ పీపుల్ ఎప్పుడు లేరు బాంబేలో. కెమెరామెన్స్ ఉన్నారు, హీరోయిన్స్ ఉన్నారు తప్పితే యాక్టర్స్ లేరు ఇప్పుడు. ఇఫ్ యూ కెన్ సీ బాంబే దిస్ థింగ్. ఇప్పుడు ఏమైపోయిందంటే మొత్తం గ్లోబల్ అయిపోవడం వల్ల ఇండియా మొత్తం ఆడియన్స్ అంతా కూడా ఒకటే చూడటం వల్ల ఏమైపోయిందంటే తప్పట్లేదు. మన డైరెక్టర్స్ వెళ్ళినా కూడా కథలు వింటున్నారు, దే ఆర్ వెరీ కీన్. మంచిది కదా, వీఆర్ గ్రోన్. ఒకప్పుడు మనకి ఒకప్పుడు బాంబే వాళ్ళు వచ్చి ఇక్కడ విలన్స్ చేసేవాళ్ళు, ఇప్పుడు బాంబే హీరోలు వచ్చి విలన్స్ చేస్తున్నారు. ఇంకంతకన్నా ఏముంది మనకి? ఎక్కడి నుంచి ఎక్కడ గ్రూ, రైట్? లీప్స్ అండ్ బౌండ్స్. There was a time when only Bombay I'm satisfied with the answer. ఎక్కడో తెలియని ఈగో సాటిస్ఫాక్షన్. అంతేగా, of course, yes. We are growing, we are doing good. ఇంకంతకన్నా ఏం కావాలి? నేను చూసాను, నేను 4 generations ఆఫ్ బాంబే విలన్స్ చూసాను. అతను తమ్ముడు చేస్తాను, హెంచ్మెన్ చేస్తాను. I've seen 4 generations ఆఫ్ బాంబే విలన్స్. ఇప్పుడు హీరోలు వచ్చి చేస్తున్నారు. బట్ అది మీకు ఇదవ్వలేదా? అంటే ఇక్కడ మనం వాళ్ళు వచ్చి విలన్స్ గా చేస్తున్నారు, మెయిన్ విలన్స్ మీరు ఉన్నప్పుడు. ఇది క్రియేటివ్ ఫీల్డ్, బిజినెస్. ఇది ఇట్స్ ఆల్ బిజినెస్, ఇట్స్ విత్ నెంబర్స్. ఎవరినన్నా పెట్టుకోవచ్చు, నో కంప్లైంట్స్ ఆన్ దట్. కాకపోతే యూ హ్యావ్ టు అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్ అండ్ కాంపీట్ విత్ దెమ్. నేను ఇప్పుడు తమిళ్ చేస్తాను, ఐ కాంట్ కంప్లైంట్. ఇప్పుడు నేను విశాల్ గారి ఫిల్మ్ ఒకటి చేస్తాను, కపుల్ ఆఫ్ ఫిలిమ్స్ ఇంకా మాట్లాడుతున్నారు.
మొన్న తునివి అన్ని చేశాను నేను, అవును. అజిత్ అజిత్ గారి. గారిది. సో ఐ కాంట్ కంప్లైంట్. అప్పుడు నేను వెళ్ళి ఇట్స్ వెరీ అంటే మనం ఎక్కడో బ్రెయిన్లు చిన్న అయిపోయినట్టు అలా మాట్లాడుకుంటా ఉన్నాం అంటే నా ఉద్దేశం. True, true. ఇప్పుడు ఇట్ హెస్ బికమ్ గ్లోబల్ నౌ. ఎక్కడెక్కడో వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి చేస్తున్నారు సినిమాలు. ఇప్పుడు ఇంకా కూర్చొని నువ్వు ఇది ఇక్కడ వాళ్ళు ఇక్కడ మాట్లాడడం ఎక్కడ రెస్ట్రిక్ట్ చేసుకున్నట్టే నా ఫీలింగ్. యా నిజం సార్. అసలు ఓపెన్ చేస్తే కొరియన్ ఫిలిం, జపనీస్ ఫిలిమ్స్ చూస్తున్నాం మనం. అసలు ఓపెన్ చేసి నువ్వు కన్జ్యూమ్ చేస్తున్నావు కదా, అదంతా కూడా క్వాలిటీ ఆఫ్ ఫిలిం, యూఆర్ ఎంజాయింగ్ ఇట్ రైట్. అండ్ వెబ్ సిరీస్ అబ్జర్వ్ చేస్తే ఎవ్రీ సెకండ్ వెబ్ సిరీస్ దేర్ ఇస్ ఇండియన్ క్యారెక్టర్ ఇన్ ఇట్. వై? బికాస్ అమెరికాలో బోల్డ్ అంతమంది ఇండియన్స్ ఉన్నారు. దే సెట్ ఆఫ్ ఆడియన్స్. It's all demand and nobody can neglect our 140 crore population market. ఎవరు నెగ్లెక్ట్ చేయలేరు ఇప్పుడు. You take ఇదనే కాదు, ఎనీ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు ఇండియా రావాల్సిందే. హైయెస్ట్ పాపులేటెడ్ ఇంత మార్కెట్ ఎక్కడ దొరుకుతుంది? See ఆటోమేటిక్ గా ఇప్పుడు బ్యూటీ పేజెంట్స్ ఉన్నాయి. వై డూ యూ థింక్ మిస్ ఇండియా, మిస్ యూనివర్స్ ఈస్ హ్యాపెనింగ్ రెగ్యులర్లీ నౌ డేస్? హైదరాబాద్ లో జరుగుతుంది, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. వై ఇండియాలో జరుగుతుంది, హైదరాబాద్ ఎందుకు? దిస్ ఇస్ బిగ్ మార్కెట్ హియర్. ఎవ్రీథింగ్ కమ్స్ టు నెంబర్స్ ఓన్లీ, ఎండ్ ఆఫ్ ద డే. ఇట్స్ ఎ కమర్షియల్ థింగ్. మనం ఏదో ఇది చేసుకుంటాం కానీ బట్ ఈస్ ద ఫ్యాక్ట్స్. దట్స్ హౌ ఇట్ వర్క్స్. బట్ మీరు ఎక్కడో చెప్పినట్టు విన్నాను నేను. అంటే లైక్ ఒకప్పుడు యాక్షన్స్ ఎక్కువగా చేయడానికి ఉండేది, ఇప్పుడు తగ్గింది. అది బెటర్ అని తీసుకుంటారా మీరు? అర్థం కాలేదు నాకు. అంటే ఎక్కువ స్టంట్ సీన్స్, వైర్ సీన్స్, ఎక్కువ యాక్షన్ సీక్వెన్సెస్ ఇవన్నీ జరగాల్సి వచ్చేది కదా ఒకప్పుడు మీ క్యారెక్టర్స్ కి. సో చాలా ఇంజురీస్ కూడా అయ్యాయని విన్నాను. ఇట్స్ మోర్ సేఫర్ నౌ. ఇట్స్ మోర్ సేఫర్ ఇప్పుడు మోర్ సేఫర్. ఫైట్ మాస్టర్స్ కూడా కొంచెం ఎక్కువ రిస్క్ ఉంటే యాక్టర్స్ని కొంచెం వద్దని చెప్తున్నారు. ఓకే. అప్పుడు ఏంటంటే ఒక రోప్ షాట్ చేసామంటే కొడితే వెళ్ళి ట్రాన్స్ఫార్మర్ గుద్దేసుకోవడం చేసేవాళ్ళం. యూ వోంట్ బిలీవ్. ఇక్కడ నుంచి ట్రాన్స్ఫార్మర్ గుద్దుకునేది 8 ఫ్రేమ్స్లో ఉండేది. ఓకే. దెన్ ద స్లో మోషన్ స్టార్ట్. ఇదంతా వేస్ట్. ఎవడు చేసినా ఒకటి కనపడదు. ఓకే. ఓకే. నోబడీ నోస్. అంత కష్టపడి చేస్తే. బట్ అగైన్ ఇండస్ట్రీ సిస్టమే అంత. యూ హ్యావ్ టు అటైన్. నీకు అన్నీ వస్తాయి బట్ యూ హ్యావ్ టు అటైన్ ఇట్. నువ్వు తెచ్చుకోవాలి. ఇప్పుడు మారింది. ఇప్పుడు చాలా మారింది. ఇప్పుడు పీపుల్ ఆర్ అంటే అప్పుడు ఇప్పుడు మోర్ సెన్సిబుల్ యాక్చువల్లీ. ఈవెన్ ఆల్ ద వర్కింగ్ టెక్నీషియన్స్ అండ్ ఆల్ ఎక్కడో సేఫ్టీ చూస్తున్నారు. ఇదంతా అప్పుడు చూడలేదని కాదు, కొంచెం రఫ్గా ఉండేది పనితీరే. రఫ్ ఉండేది. వన్ థింగ్ అంటే వాళ్ళ కన్సర్న్స్ వాళ్ళకు ఉండొచ్చు, స్టార్ కన్సర్న్స్ వాళ్ళకు ఉండొచ్చు, బికాజ్ వాళ్ళకు ఒక హెక్టిక్ థింగ్స్ ఉంటాయి, ప్రిపరేషన్స్ వేరు ఉంటాయి, వాళ్ళ టైం సెట్ అవ్వకపోవచ్చు. నేను ఏ యాక్టర్ని చెప్పట్లేదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు రివ్యూవర్స్ కానీ చూసే ఆడియన్స్ కానీ దే ఫీల్ లైక్ సమ్ టైమ్స్ మమ్మల్ని గ్రాంటెడ్గా తీసుకుంటున్నారు అనుకునే వాయిసెస్ కూడా వస్తాయి. బికాజ్ ఎందుకంటే ఆ షార్ట్స్ వాళ్ళు చేయట్లేదు. స్టంట్ మ్యాన్స్ ఉన్నారు. కొన్నిసార్లు వి ఎక్స్పెక్ట్ కదా, అంటే లైక్ ఒకప్పుడు చిరంజీవి గారు ప్రతిదీ స్టంట్ వాళ్ళు చేశారని విన్నాను. అలా ఆ జనరేషన్ ఆఫ్ యాక్టర్స్ కొంతమంది చేసేటప్పుడు ఇప్పుడు ఎందుకు ఈ స్టార్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఆడియన్స్ ఫీల్ అవ్వడా, నా హీరో ఒరిజినల్గా చేయలేనప్పుడు ఎక్కడో దగ్గర తెలిసిపోతుంది సంథింగ్. నువ్వు టికెట్ కొనుక్కొని థియేటర్కి ఎందుకు వెళ్తావు? నీ టాప్ ప్రయారిటీ ఎవరు? ఫేస్, హీరో. యా. స్టోరీ, డైరెక్టర్. టాప్ ప్రయారిటీ ఇస్ హీరో, రైట్? హీరో అండ్ డైరెక్టర్. హీరో స్టోరీ. కొన్ని విషయాల్లో 1 and 2 వాళ్ళే ఉంటారు. ఒకసారి డైరెక్టర్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు. సో యు ఆర్ గోయింగ్ టు థియేటర్ టు వాచ్ ఎ స్టార్, రైట్? అంటే టికెట్లు అక్కడే కదా, రెవెన్యూ అక్కడే వస్తుంది. దట్స్ ద రీజన్ వై దే ఆర్ పెయిడ్ సో మచ్, రెన్యూమరేషన్స్ అండ్ ఆల్. ఇట్స్ హిస్ ఫేస్, రైట్? వాళ్ళకి సెక్యూరిటీ అవసరం కదా. See, I don't take names and all, but they are into their 40s and 50s. Come on, man. వాళ్ళు చేయాల్సిన టైం అంతా చేశారు. See, they have done their best when they were young and all. True. You get into your 40s and all, it's not that easy. Your body is not the same. I hope you understand. అడిగేవాడు చెప్తున్నా, it's not the same. Yeah. And there is lot of responsibility. ఇంతకుముందు ఏంటంటే ఒక సర్టెన్ అమౌంట్తో బడ్జెట్స్ అయిపోయేవి. ఇప్పుడు 100 కోట్ల బడ్జెట్ అయిపోయింది. వాట్ ఇఫ్ సమ్ స్టంట్ గోస్ రాంగ్ అండ్ హీరోకి ఏదైనా అయితే ఏం పరిస్థితి? ప్రొడ్యూసర్, రెవెన్యూస్, దానికి ఇంట్రెస్ట్ డిలే అయిందనుకో, సమ్ ఇంజురీ 3-4 months, ఎవరు ఆన్సరబుల్ దానికి? ఇట్స్ వెరీ ఈజీ టు సే. సో ఇప్పటికీ చేస్తున్నారు పాపం. ఎంత వర్క్ పుష్ చేయగలిగితే అంతవరకు చేస్తున్నారు. నువ్వు 20s ఒక స్టార్ యాక్టరో లేకపోతే ఎవరు సూపర్ స్టార్ ఎవరన్నా అదే డ్యాన్స్ నువ్వు 20-30s వేసి 40s ఎలా ఎక్స్పెక్ట్ చేస్తావు? నువ్వు ఒకసారి పరిగెత్తు బాస్, 40 ఏళ్ళు వచ్చాయి నీకు యాజ్ ఆడియన్స్, నువ్వు జస్ట్ నీ కోసం నువ్వు పరిగెత్తి వెళ్ళి సీ హౌ యువర్ బాడీ రియాక్ట్స్. యా. సో ఏంటంటే కొంచెం తప్పదు పాపం. దానికి ఏం చేయలేం. తప్పే అంటే నేను అందులో తప్పదు ఇంకంతే. దానికి సో అంటే మీ వరకు సక్సెస్ అంటే ఏంటి? ఫేమా, పీసా, ఫ్రీడమా, వాట్? పీస్. Nowadays you are getting peace right now? Yeah.
ఎప్పటి వరకు లేదు, ఎప్పటి నుంచి వచ్చింది? అది ప్రాసెస్, అది నువ్వు చేసుకోవాలి. అది పీస్ ఎప్పుడు ఉండదు. నీకు తెలియాలి అది ఎలా పీస్ఫుల్గా ఉండాలో. అదో ప్రాసెస్. హ్యాపీనెస్ ఈజ్ ఆల్సో యాజ్ ఏ వర్క్ చేయాలి టువర్డ్స్ దాట్. నీకు ఎన్ నెంబర్ ఆఫ్ విషయాలు జరుగుతూనే ఉంటాయి లైఫ్లో, బట్ యూ షుడ్ వర్క్ ఆన్ ఇట్. సో ఆటోమేటిక్ జరుగుతుంది. I'll ask you some deeper. Sorry to ask you. ఇప్పుడు this is the glamour field కదా. Have you ever control yourself? అంటే మీ కోపాన్ని కానీ ఎవరి మీద ఇష్టాన్ని చూపించడం కానీ ఏమైనా కంట్రోల్ చేసే సిచ్యువేషన్స్ వచ్చాయా? కోపం అయితే రోజు కంట్రోల్ చేసుకుంటాను నేను. యా, రోజు, ఎవ్రీడే. బికాస్ నీకెవడు కంఫర్టబుల్గా ఉండడం నీ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో వాడి రైటో రాంగో పక్కన పెడితే నీ కోపం వస్తూనే ఉంటాయి. ఈ ఇండస్ట్రీలో పర్టికులర్గా కోపం పనిచేయదు. యూ నీడ్ టు హ్యావ్ పేషెన్స్, అన్నీ ఉండాలి. ఇంకా ఇష్టాలు ఏంటి అంటే ఎట్ సర్టన్ టైమ్ సర్టన్ ఏజ్ థింగ్స్ డూ హ్యాపెన్, బట్ ఓకే, దట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ యువర్ లైఫ్. యా, దట్స్ ఫైన్. హౌ డు యు డీల్ విత్ దట్? అంటే ఎలా డీల్ చేశారు? వాట్ ఈస్ వన్ రిలేషన్షిప్ అడ్వైస్ అంటే మీరు చెప్పేది? బికాస్ సో కాంప్లికేటెడ్ అయిపోయింది నౌడేస్ రిలేషన్షిప్. బి ఎ వెరీ గుడ్ లిసనర్. లిసన్, విను. మైక్ ముందు పెట్టాను కాదు, చేసినా చేయకపోయినా యూ షుడ్ బి ఎ గుడ్ లిసనర్. అట్లీస్ట్ వినాలి నువ్వు తర్వాత అది ఇంప్లిమెంట్ చేస్తావా తర్వాత సంగతి. యూ హ్యావ్ టు బి ఎ వెరీ గుడ్ లిసనర్. పర్టికులర్లీ ఇన్ ఎ మ్యారేజ్ యూ షుడ్ బి ఎ వెరీ గుడ్ లిసనర్. ఇట్ వర్క్స్. దట్స్ హౌ 30 years will manage this. That's how it is. Wow. And first one to say sorry. Forget whose mistake is that. First one to say sorry. ఈ రెండు ఫాలో అయితే you will be the happiest person. First listen and say sorry. Say sorry. First one to say sorry. That's it. ఈ మ్యాజిక్ మంత్ర అసలు హ్యాపీ గడిపేయచ్చు. I'm just asking, do you compromise yourself on that time? Of course, yes. See, again అది కూడా చెప్తున్నా, it has to be both ways. Yeah, I will say adjustment, not compromise. I'll say adjustment, that's needed. For marriage to work, you have to adjust. That's there. దానికి ఏం డినై చేయడానికి ఏం లేదు అందులో. ఎంత గొప్పవాడైనా తప్పదు. యా, కొంత పని చేయాలి వర్కౌట్ అవ్వాలంటే. మేబీ అక్కడ ఫెయిల్ అవుతున్నా అంట. ఫెయిల్ ఎందుకు అవుతాయి అనేది నాకు ఐడియా లేదు. అంటే ఫెయిల్ ప్రాబబ్లీ they might not be a good listeners and not the first ones to say sorry. వాళ్ళు అందుకని అవుతున్నాయేమో. ఈ రెండు ఉంటే మటుకు అవ్వవు, సమస్య లేదు. పాప అక్కడ డైరెక్టర్ చెప్పింది వినాలి, ఇక్కడ ఇంట్లో చెప్పింది వినాలి, మీరు చెప్పింది ఎవరు వింటారు? వినాలి. మనం చెప్పుకుని మనం వినుకుంటూ ఉండాలి. అది సింపుల్. నేను ఇంత సరదాగా అంటాను కానీ ఇట్స్ రియల్లీ టఫ్ సార్. రియల్లీ టఫ్. బోత్ వేస్. For women also same thing, right? It's tough. Yeah. But men ki corner undadu, women ki soft corner untadu andar దగ్గర. See, men's life is tough, man. అంత ఈజీ కాదు men. నువ్వు ప్రొవైడ్ చేస్తూనే ఉండాలి లైఫ్ అంతా. Yeah. If you're not successful, men life is very bad. You have to provide. అది ఇంకా ఉంది దాంట్లో, బట్ మీ సక్సెస్ ఫ్యామిలీ చూసారా? అంటే అపార్ట్ ఫ్రమ్ యువర్ పార్ట్నర్, మీ ఆఫ్ కోర్స్ మా మదర్, మా డాడ్ అందరూ ఖుషి. అంటే నేను నా 20 అప్పుడే స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఖుషి థింగ్స్ హ్యాపెన్ ఇమీడియట్లీ. పెద్ద డిలే దే ఆర్ హ్యాపీ. ఎక్కడో ఒక ఖుషి 2-3 సినిమాలు చూసి ఒక్కడే అన్నీ అయిపోయిందో కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆఫ్టర్ విక్రమార్కుడు ఐ టుక్ ఇట్ యాజ్ కంప్లీట్ ప్రొఫెషన్. నేను యాక్చువల్ విక్రమార్కుడు తర్వాత ఫిక్స్ అయింది ప్రొఫెషన్ అని. I was doing things, everything fell in place, and then I realized విక్రమార్కుడు తర్వాత I realized ఇది మనం ప్రొఫెషన్ చేసుకోవచ్చు అని కంటిన్యూ అయ్యాను. బట్ విక్రమార్కుడు అంత బిగ్ విలన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ రేంజ్ లో మీకు ఆకర్షించిందంటే నాకు ఇప్పటికి కూడా విక్రమార్కుడు గురించి మాట్లాడతారు. నాకు చాలా ఇష్టమైన క్యారెక్టర్ అది. నీకు అంతకన్నా మెనసింగ్ ఏముంటాడు రాజమౌళి గారు? అంటే నేను అంతకన్నా ఇంకేం భయపెడతాను? ఒక రకంగా ప్లస్ మైనస్ రెండు అదే, విక్రమార్కుడే. దాని తర్వాత నాకు ఇష్క్ వచ్చేంత వరకు మళ్ళీ. సో ఇట్ టుక్ టైమ్. దెన్ ఐ డిడ్ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ యాజ్ హీరో విచ్ డిడ్ డు వెల్. లీడ్ రోల్లో చేశాను 2 సినిమాలు విచ్ డిడ్ డు వెల్. అగైన్ ఐ హావ్ టు స్టార్ట్ అగైన్ విత్ ద క్యారెక్టర్స్ అండ్ ఆల్. హీరో చేసినప్పుడు అంటే చేస్తాడో లేదని చెప్పి అడగటం మానేశారు కొన్ని రోజులు. దేర్ ఇస్ ఎ కన్ఫ్యూజన్, రైట్? చేస్తాడో చేయడో, హీరోగా చేసాడు కదా అని చెప్పేసి అట్లా ఒక 2-3 years జరిగింది. అక్కడ కూడా మనం క్లారిటీ ఇచ్చేవాల్సి వస్తుంది ప్రతి ఒక్కరికి. మనం నువ్వు వెళ్ళేసి చేసేయాలి వెంటనే, 1 సీన్ 2 సీన్లు చేసేయాలి వెళ్ళి. మనం చెప్పాల్సిన పని లేదు ఏది. సి యువర్ యాక్షన్స్ టెల్స్ ఎవ్రీథింగ్. రోజు పొద్దున్నే కూర్చొని ఏం చెప్పి ఎంతమంది చెప్తాం? నెక్స్ట్ ఐ డిడ్ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్, 1 సీన్ 2 సీన్లు కూడా చేశాను. ఓకే మళ్ళీ చేస్తున్నాడు అని చెప్పేసి మళ్ళీ. నాకు మీరు అంతా చెప్తుంటే లైక్ బ్రూస్లీ గారు ఒక మాట చెప్తారు, బిఏ వాటర్ అని. అదే గుర్తొస్తుంది. లేదు అంటే సి పర్టికులర్లీ ఫీల్ ఇట్ సప్లై అండ్ డిమాండ్, నో కంప్లైంట్స్. నీకు ఇండస్ట్రీ
నువ్వు ఎంతైతే డిజర్వ్ చేస్తావో ₹1 ఎక్కువగా తక్కువగా అంతే ఇస్తుంది. నువ్వు ఎంత చించుకున్నా ఎంత అరిచినా నువ్వు పొద్దున్నే లేచి నాకు రోజుకి నాకు పలానా అమౌంట్ కావాలంటే అది రాదు నీకు. ఇండస్ట్రీ నోస్ వాట్ యు డిజర్వ్, సో యుల్ గెట్ దట్. నువ్వు ఎంత తాపత్రయపడి ఎంత ఇది చేసినా కూడా నీకు అంతే వస్తుంది. సో ఎక్కువ ఆవేశపడకుండా ప్రశాంతంగా ఫోకస్ ఆన్ యువర్ వర్క్, ఎవ్రీథింగ్ ఫాలోస్. బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ ఈ మధ్య మీరు వెళ్ళింది, బాగా ఎక్స్ప్లోర్ చేసిన టూరిస్ట్ ప్లేస్? దేర్ ఆర్ కపుల్ ఆఫ్ దెమ్. దుబాయ్ ఈజ్ గుడ్, లండన్ ఈజ్ గుడ్. ఈ రెండు బాగుంటాయి, ఇవి కొంచెం రెగ్యులర్గా వెళ్ళేవే. అండ్ నేపాల్ ఈజ్ గుడ్. అంతే. మీరు ఒక 80s 90s మధ్య అని చెప్పచ్చా? మీరు ఏ కిడ్ అని చెప్పచ్చు? మీరు 78 born. 78 born. Late 70s in fact. Yeah. 80s kid. 80s. సో మీరు చూసిన లైఫ్ ఎట్లా ఉంటుంది ఇప్పుడు? లైఫ్ యాక్చువల్లీ మీరు చాలా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు, బికాస్ మీరు చూసిన లైఫ్లో చాలా జనరేషన్స్ మారాయి. 78 అన్నీ చూసాం. నాస్టాలజిక్ థింగ్స్ అన్నీ, అంటే యూ నేమ్ ఇట్. ఇంటర్నెట్ ముందు తెలియదు అసలు. మాకు ఫోన్ బుక్ చేసి 7-8 ఏళ్ళకి వచ్చేది. ఐఎమ్ టాకింగ్ ఆఫ్ ద ల్యాండ్ లైన్. అక్కడ నుంచి సి వేర్ వి ఆర్ నౌ. అంటే ఆ 78 ఎర్లీ 80s చూసిన జనరేషన్ నాకు తెలిసి ఇంకా మళ్ళీ జరగదు అది. అంటే ఒక ఎక్స్ట్రాడినరీ జనరేషన్. నేను చెప్పేది ఒక గొప్పగా చేశారని కాదు, కానీ ద కైండ్ ఆఫ్ థింగ్స్ దే హావ్ సీన్. ఇప్పుడు నాకు 90s అంటే నాకు పాటల బుక్స్ కానీ పుస్తకాలు ఉంటాయి, అలా ఎన్ని ఉన్నాయి, వీడియో క్యాసెట్స్ ఉన్నాయి. సితారా జ్యోతిచిత్ర ఉన్న దాంట్లో ఫొటోస్ తీసుకొని, దట్ వాజ్ ద టైమ్ వెన్ యూనో చిరంజీవి గారు, బాలకృష్ణ గారి ఫొటోస్, వెంకటేష్ నాగార్జున గారి ఫొటోస్ తీసుకొని ఎక్కడో అంటించటాలు, పెట్టుకోవడం, బుక్స్ లోపల పెట్టడం, క్యాసెట్స్, సిడీస్. తర్వాత మెల్ల సిడీస్ వచ్చాయి. దెన్ కేమ్ అంటే అసలు అన్బిలీవబుల్ చేంజెస్ అసలు. కొంత కన్ఫ్యూజ్డ్ కూడా. ఇది ఇప్పుడు ఎలా ఉంటుందంటే, so many things happening in your life, you get little confused at some point. ఇప్పుడు ఇంటర్నెట్ ఉంది, అన్లెస్ అంటే నువ్వు ఏదో కంప్యూటర్ సైన్స్ చేయకపోతే నువ్వు చదువుకున్నట్టు కాదు. పీపుల్ ఆర్ వెరీ పర్టికులర్ పేరెంట్స్. అంటే మొత్తం ఐటీలో ఉంటేనే చదువు, మిగతా అంతా వర్కౌట్ అవ్వదు. ఇంజనీరింగో లేకపోతే ఏదో చేసి యూఎస్ వెళ్ళిపోవాలి. ఈ కాన్సెప్ట్ ఇప్పుడు ఎలా ఉంది? నౌ సీ ఎవ్రీథింగ్ ఇస్ ఎ సైకిల్. ఇప్పుడు పెద్ద యూఎస్ ఇంట్రెస్ట్ కూడా చూపించట్లేదు వెళ్ళడానికి. ఇప్పుడు రైట్ నౌ సిచ్యువేషన్ పెద్ద యూఎస్ ఇంట్రెస్ట్ కూడా చూపించట్లేదు. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం? టూ మచ్ ఆఫ్ జనరేషన్ మాది. అండ్ నో కెమెరాస్. ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ప్రైవసీ హ్యాస్ గాన్ ఫర్ ఎ టాస్ నౌ. ఎక్కడ ఉంది ప్రైవసీ? ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు? ఎప్పుడు మీరు 2000 ఏ ఇయర్ వరకు మీరు హ్యాపీగా రోడ్స్ మీద తిరిగారు హైదరాబాద్ లో? అది ఇప్పుడు తిరగొచ్చు, లైక్ వి హావ్ సమ్ కాన్షియస్నెస్ ఉంటది కదా, వాళ్ళు అలా చూస్తారు, మనం ఇట్లా ఉండలేము అక్కడ ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళొచ్చు. అగైన్ అది మనం చూస్తే కదా వాళ్ళు చూస్తారని తెలుస్తుంది, మనం చేసుకుంటూ వెళ్ళిపోతే తెలీదు. నేనేది ఏంటంటే ద మోస్ట్ బాగా హిట్ అయింది ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కిడ్స్ అందరూ కూడా కెమెరాస్ అండ్ ఆల్, దేర్ ఇస్ నో ప్రైవసీ, జీరో. వాళ్ళ పర్సనల్ స్పేస్ లేదు అసలు. And there is no physical activity, and there is no focus. It's a 10-second reel generation. Sorry to say that. There is no focus. And ఇప్పుడు సక్సెస్ఫుల్ అవడం ఈజీ. అందరు కాంపిటీషన్ అది ఇది అనుకుంటున్నారు. లేదు, ఇప్పుడే ఈజీ. You ask me why? Just ask me. Phone. ఎందుకు? 10 people are distracted with phones and all. They don't have focus. One guy with proper focus, he will hit everyone. Simple. True. You need to have focus now. ఇప్పుడున్న జనరేషన్ మొత్తం, దట్స్ వాట్ ఐ టెల్ మై కిడ్స్. అరే ఇప్పుడు 10 మంది ఉంటే 9 మంది ఫోకస్ లేదురా. యూ కీప్ యువర్ ఫోకస్. విత్ యువర్ ఫోన్ యూ డూయింగ్ దిస్, 2 seconds యూఆర్ డూయింగ్ దిస్, 10 seconds 2-3 seconds వచ్చేసింది ఇప్పుడు. అంటే నీ బ్రెయిన్ ఏది ఫోకస్ చేయలేని పరిస్థితిలో ఉంది, అడాప్ట్ అయిపోయింది ఒక లైఫ్ స్టైల్కి, బికాస్ ఆఫ్ ద ఫోన్ అండ్ ఆల్. సో యువర్ ఫోకస్ నౌ కొంచెం పెట్టావంటే యువర్ సమ్వేర్ ఎల్స్. దట్స్ వై దేర్ ఇస్ నీకు అంటే ఐ మైట్ బి రాంగ్, బట్ అంటే మిలియనీర్స్ చాలా ఫాస్ట్గా అయిపోతున్నారు ఇప్పుడు. ఏదో యాప్ పెట్టాడు, ఒక ఐడియా వచ్చింది, వాడు ఫోకస్గా ఉన్నాడు, పట్ బిలియన్స్లో వెళ్ళిపోతున్నాడు. అండ్ రెస్ట్ డిఫరెన్స్ ఎక్కువ వచ్చేసింది బాగా. దేర్ ఇస్ నో మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ మేము ఉన్నట్టు అట్లా లేవు ఇప్పుడు. ఇదర్ పీపుల్ ఆర్ మేకింగ్ రిచ్, ఇలా వెళ్ళిపోతున్నారు, లేకపోతే అక్కడే ఉండిపోతున్నారు. దట్ గై హ్యాస్ ఫోకస్, అంతే డిఫరెన్స్, ఏం లేదు. ఇట్స్ ద సేమ్ రే. ఫోకస్ డిఫరెన్స్. యూ గెట్ యువర్ ఫోకస్ రైట్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. పోక్రీ వరకు నాకు తెలిసి రీల్స్ ఉండేవి కదా? పోక్రీ డిజిటల్ వచ్చేసింది. వచ్చేసింది. డిజిటల్ అప్పుడే బిగినింగ్ టైం అదే డిజిటల్ వచ్చేసింది అప్పటికే.
ఎక్స్పీరియన్స్ ఏంటి మీకు డిజిటల్కి రీల్కి నేటివ్కి మీ ఎక్స్పీరియన్సెస్? నెగిటివ్ టైంలో ఏముండేదంటే రోజుకి ఇంత నెగిటివ్ రన్ అవుతుండేది కదా, ఇట్స్ మనీ రోలింగ్. అవును అవును. ఆ టైంలో ఏంటంటే టేక్స్ మీద కొంచెం ప్రెషర్ ఉండేది యాక్టర్స్కి. ఏంటి తింటున్నావు నెగిటివ్ అనేవాళ్ళు. సో ఏంటంటే నెంబర్ ఆఫ్ టేక్స్ కొంచెం కంట్రోల్గా ఉండాలి, తక్కువలో చేయాలి మనం, ప్రెషర్ కొంత ఉండేది. డిజిటల్ వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే ఆ ప్రెషర్ లేదు కానీ టైం ఎక్కువ అయిపోతుంది. దాని మేకింగ్లో నెంబర్ ఆఫ్ షార్ట్స్ ఎక్కువ తీస్తున్నారు అటు ఇటు. సో కాస్ట్ దాని ప్రకారం చూస్తే రెండు ఒకటే అయిపోతున్నాయి. అప్పుడే నెగిటివ్ ఖర్చు అవుతుందని చెప్పేసి టేక్స్ మీద ఉండేది, టైం మీద ఉండేది. ఇప్పుడు టైం ఎక్కువ తీసేసుకుంటున్నాం డిజిటల్ అని చెప్పి. ఏముంది ఖర్చు అవ్వట్లేదు కదా అని. ఇలా చూసుకుంటే ఇంకా ఎక్కువ డిజిటల్కి అవుతుందని నా ఫీలింగ్. డబ్బులు ఇప్పుడు నెంబర్ ఆఫ్ షార్ట్స్ ఎక్కువ అయిపోతున్నాయి, అవసరం ఉన్నా లేకపోయినా కూడా తీస్తున్నారు. బట్ యా అది మనం అనొద్దు కానీ, బట్ యా దట్స్ హౌ థింగ్స్ గోయింగ్ అండ్ ఇట్స్ వర్కింగ్. యాజ్ లాంగ్ ఇట్ వర్క్స్ ఇట్స్ ఫైన్. ఏంటి నెక్స్ట్ అజయ్ గారు ఏంటి ప్లాన్స్ ఏంటి నెక్స్ట్? ఏమన్నా యాక్టింగ్ చేయాలి, ఇంకా చాలా రోల్స్ చేయాలి యాక్చువల్లీ. ఇంకా ఎక్స్ప్లోర్ చేయాల్సిన ఇంకా చాలా ఉన్నాయి అసలు చాలా ఉన్నాయి. సి యాజ్ అన్ యాక్టర్ యూ ఏజ్ వెళ్ళే కొద్ది రోల్స్ పెరుగుతూ ఉంటాయి యాక్చువల్లీ. పర్టికులర్లీ ఫర్ క్యారెక్టర్ యాక్టర్ ఏజ్ అయ్యే కొద్దీ యూఆర్ ఎ బెటర్ యాక్టర్, బెటర్ పర్సన్, నువ్వు బెటర్ యాక్టర్ అవుతూ ఉంటావు. ఎక్స్ప్లోర్ చేయనివి మీకు ఇంట్రెస్ట్ ఉన్నవి ఏంటి? సి నౌ ఐ స్టార్టెడ్ డూయింగ్ ఫాదర్ రోల్స్ ఆఫ్టర్ పుష్ప. ఎక్కడో 1-2 సినిమాలు చేస్తున్నాను నేను. ఫాదర్ ఈజ్ న్యూ థింగ్ ఫర్ మీ. I'm playing father to a teenage daughter in one film. That's a new thing to me because నాకు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. I'm father now, so at least I can relate to it. See, my elder son is 17 now, so I'll be a better actor because నేను అన్ని చూస్తున్నా కాబట్టి లైఫ్ లో. That's very important కదా, మన ఏజ్ కి తగ్గట్టు క్యారెక్టర్స్ ప్లే చేస్తుంటే. Very important, చాలా ఇంపార్టెంట్. Particularly for character actors it's very very important. You have to, అంటే నీకు న్యాచురల్ గా ఆడియన్స్ కూడా ఐడెంటిఫై చేసుకోవాలి కదా. You have to play your age. Character actors particularly, అంటే డూ యూ బిలీవ్ యాక్టింగ్ విల్ బి బెటర్ రియల్ లైఫ్లో మన బ్రేకింగ్ పాయింట్స్ ఎక్కువగా అయితే యాక్టింగ్ విల్ బి బెటర్ అని ఎప్పుడైనా అవుతుంది అనిపించింది మీకు? See, there's something called thought process in acting. మెమరీ, నీకున్న జరిగిన మెమరీస్ అన్నీ కూడా ఎక్కడో రీకలెక్ట్ చేసుకొని గెటింగ్ దట్ ఎమోషన్ వెన్ యూ డూయింగ్ సంథింగ్. ఇట్స్ కాల్డ్ మెథడ్ యాక్టింగ్. చేస్తారా? అంటే మీరు ఆ జోనర్కి మిమ్మల్ని తీసుకువస్తే ఏమంటారు? అంటే ఐ నో ఆల్ ఆఫ్ ఇట్. నాకు అన్నీ తెలుసు. అది ఇంప్లిమెంట్ చేసేంత రోల్ రావాలి. ఓకే. I have my set of skills. I know that I have my set of skills. I'm pretty sure about that. బట్ అంత అవసరం కూడా ఉండాలి కదా రోల్లో, లేకపోతే దేర్ ఇస్ నో పాయింట్ కదా. ఇప్పుడు నువ్వు లేని దానికి కూడా ఓ చేసి నువ్వు ఏదో పుష్ చేసినట్టు ఉంటుంది అనవసరంగా. ఆ రోల్కి అంత అవసరం లేదు. When it's not needed, ఎందుకు? When I really get something very 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 nice which needed this, నేను నా సెట్ ఆఫ్ స్కిల్స్తో రెడీగా ఉన్నాను. నేను వస్తే ఆ రోజు ఇంప్లిమెంట్ చేస్తానంటే. సో సీన్ ప్రిపరేషన్ ఎవ్రీథింగ్. సి నీకు సీన్ చూడంగా నీకు అర్థమైపోతుంది. సో ఇట్స్ మోర్ ఆఫ్ కామన్ సెన్స్ ఓన్లీ మోస్ట్లీ. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఎక్కడ మాట్లాడుతున్నావు, నీ సుపీరియర్ ఎవడు, నీ పక్కనోడు ఎవడు, ఇవన్నీ అయిపోయింది. అక్కడితోనే నీ లాజిక్స్ ఆర్ బాగుంది. అది అన్నీ నువ్వు ఇఫ్ యూ గెట్ ఇట్ రైట్, ఆటోమేటిక్లీ నీ బాడీ లాంగ్వేజ్, నీ డైలాగ్ అన్నీ మారిపోతాయి. you're talking to your superior, your body language is something else. If you're talking to someone who you're scared of, your body language is something else. With whom you're happy, your body. See, it's all common sense. Bite man ela untam ante. And it's tough to enact the same thing. It's not that easy, man. Cheppante easy kaadu. When camera is on, adi danni replicate cheyadam chaala kashtam. That's how good actors, bad actors, worst actors, better actors అన్ని కూడా అక్కడే వచ్చేస్తుంది డివిజన్. ఎక్కువ రోల్స్ ఏం చేశారు? నేను ఎక్కువ నెగిటివ్ రోల్స్ నెగిటివ్ చుట్టుపక్కలే చేశాను. ఇప్పుడు పాజిటివ్ రోల్స్ వస్తున్నాయి మంచి. అంటే ఎక్కడో పుష్పలో ఫాదర్ చేశాను. ఇప్పుడు కొంచెం అంటే రెస్పాన్సిబుల్ రోల్స్ వస్తున్నాయి. కథ నడిపే రోల్స్, కథలో చాలా చాలా మెయిన్స్. ఇంతకుముందు కూడా చాలా చేశాను అవి, బట్ ఇప్పుడు చాలా ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. దీనికి ఆన్సర్ ఒరిజినల్ కావాలి. హ్యావ్ యు ఎవర్ రిగ్రెట్ మంచి ప్రాజెక్ట్స్ డేట్స్ వల్ల, లేదంటే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వదులుకోవాల్సినవి? నేను మ్యాక్సిమం సినిమాలు చేశాను ఒక రకంగా. అంటే నేను ఎట్లాగొట్లా మేనేజ్ చేసి అటు మాట్లాడుకొని ఇటు మాట్లాడుకొని బతిలాడుకొని. అక్కడ పిఆర్ కానీ ఎనీథింగ్ మేనేజర్ ఏం లేదు. మేనేజర్ ఉన్నా కూడా మేనేజర్ ఉన్నా, ఇప్పటికీ ఉన్న మేనేజర్ ఉన్నారు, అది కాదు ప్రాబ్లం. దాని తర్వాత ఏమవుతుందంటే కో డైరెక్టర్స్ అన్ని పర్సనల్ లెవెల్లో అయిపోతుంటాయి. ఇట్స్ ఆల్ అబౌట్ షెడ్యూలింగ్ అన్ని కూడా ఎట్లాగొట్లా ఏదో ఒకటి చేసి మాట్లాడి అన్నీ చేశాను. ఐ విల్ టెల్ యూ, నా దగ్గరకు వచ్చిన ఆల్మోస్ట్ అన్ని సినిమాలు చేశాను నేను. ఆల్మోస్ట్ అసలు ఏది వదలలేదు నేను. అవి పెద్ద అవ్వచ్చు, చిన్న అవ్వచ్చు రోల్స్. ఐ డిడ్ ఎవ్రీథింగ్. 99.9% నాకు వచ్చిన రోల్స్ అన్ని చేశాను నేను. నైస్. థ్యాంక్ యూ సో మచ్ అజయ్ గారు.
ఆల్ ది Thank బెస్ట్ you. ఫర్ యువర్ ఫ్యూచర్ యూట్యూబ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కూడా Thank you. చేస్తున్న సీరియల్ Yeah, అదంతా yeah. కూడా ఆల్ ద Thank you. బెస్ట్ టు యూ అండ్ నైస్ టాకింగ్ టు యూ Yeah. క్వాలిటీ టైం So that's it guys, this is Ajay Mahi signing off.